గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. మరొకసారి ఫ్రెండ్స్, ఈ రోజు హెల్త్ ఇన్సూరెన్స్ సెషన్ లో పాల్గొంటున్న మా మిత్రులందరూ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇదొక బిజినెస్ ఈవెంట్. సో ఈ బిజినెస్ ఈవెంట్ మీన్స్ పబ్లిక్ తో అత్యంత మంచి సంబంధాలు ఉండి, ఎంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా, ఎంత హెల్తీ పర్సన్స్ కైనా ఆరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు తప్పనిసరిగా లైఫ్ లో హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. అది ఆ మన తాలూకా పొల్యూషన్ వల్ల కారణం కావచ్చు, మన తిని ఫుడ్ కారణం కావచ్చు, కొన్ని సందర్భాల్లో మన తాలూకా రాత కారణం కావచ్చు. ఏదేమైనా సరే మనం హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలని సందర్భం ఏర్పడుతుంది. దీన్ని మనం వివరించడానికి డిప్యూటీ డైరెక్టర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. బిఫోర్ దట్ ఓ చిన్న ఇంట్రొడక్షన్ ఏంటంటే, నా పేరు కేఆర్ మోహన్ రావు. నేను చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఎల్ఐసి సంస్థలు విజయనగరంలో ఉంటున్నాను. నాతో పాటు కలిసి పనిచేసి మరి హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా ఒక రక్షణ, ఒక భద్రత కల్పించి వారికి మనం చేదోడు వాదోడులాగా, ఒక మంచి స్నేహితుడిలాగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ను తీసుకుంటున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఆ చాలా ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ ఎమర్జెన్సీ ఫండ్స్ ఉంటాయి. ఒక పెళ్లి కోసం దాచుకున్న ఒక పెద్ద నిధి కావచ్చు, లేదంటే ఆ ఏదైనా రిటైర్మెంట్ కోసం సంబంధించిన పెద్ద నిధి కావచ్చు, ఒక తినే ఇల్లు కోసం ఏదైనా ఒక మంచి పని తినే చేయాలని ఒక పెద్ద నిధి కావచ్చు. ఒకేసారి ఒకే రాత్రిలో అవన్నీ హాంపట్ అయిపోయే పరిస్థితులు కూడా, దురదృష్టమైన పరిస్థితులు కూడా, ఇందాక గరాస్థితి అన్నాం కదా, ఇలాంటి స్థితిలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా డిస్టర్బెన్స్ కాకుండా మనము, మన ఫ్యామిలీస్, మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న మన వ్యక్తులందరినీ సేవ్ చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ఒక అవకాశం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి ఎమర్జెన్సీ మనీ కష్టపడడానికి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు ఒక హాస్పిటల్లో ఒక 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తే అప్పటికప్పుడు క్యాష్ లిక్విడిటీ ఎవరి దగ్గర ఉండదు. గోల్డ్ నమ్ముకోవాల్సి వస్తుంది, లేదా ల్యాండ్ నమ్ముకోవాల్సి వస్తుంది, అప్పు చేయాల్సి వస్తుంది. అంత పెద్ద హ్యూజ్ అమౌంట్ ఎవరు ఇచ్చే పరిస్థితులు ఉండవు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఒక హెల్త్ కార్డు ఇవ్వడం ద్వారా మన రిలేషన్స్ ని, ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీస్ ని, మీకు హెల్త్ కార్డు ఉందా, ఈ హెల్త్ కార్డు ద్వారా మీకు ఇటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి, మేము ఇలా సర్వీస్ అందిస్తామని చెప్పడం ద్వారా మనం ఒక ఆ, ఒక మంచి ఆ, విషయాన్ని వాళ్ళకి ప్రోత్సహించినట్టు అవుద్ది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సెషన్ లో మనం జాయిన్ అవుతున్న ఈ ధనుంజయ ఇన్సూరెన్స్ అకాడమీ ఏదైతే ఉందో, దీని ద్వారా 5 ఇన్సూరెన్స్ కంపెనీలు ఆల్రెడీ వాళ్ళు డీల్ చేస్తున్నారు. దాని గురించి పూర్తిగా ఒక 20 ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ కంపెనీ ద్వారా ఉంటాయి. వీళ్ళ ద్వారా మనం కూడా తీసుకోవాల్సి వస్తే ఇందులో లక్ పాయింట్ ఏమిటంటే, మీరు స్టూడెంట్ అయినా, ఈపాటికి ఇన్సూరెన్స్ ఏజెంట్ అయినా, ఈపాటికి బిజినెస్ పర్సన్ అయినా, మార్కెటింగ్ పర్సన్ అయినా, ఎవరైనా సరే ఇందులో ఆథరైజేషన్ తీసుకోవచ్చు. ఐఆర్డిఏ రూల్స్ పరంగా వీళ్ళు లైసెన్స్ ఇష్యూ చేస్తారు మనకి. వెబ్సైట్ ద్వారా కోడ్ నెంబర్ ఇష్యూ చేస్తారు, వెబ్సైట్ ద్వారా యాక్సెస్ ఇష్యూ చేస్తారు. మనం ఏమైనా రిఫరెన్స్ ఇచ్చినట్టయితే రిఫరెన్స్ ని ఏదైతే ఎక్స్పర్ట్ టీమ్ ఉందో, ఈ ఎక్స్పర్ట్ టీమ్ మన కాన్ఫరెన్స్ తీసుకొని మన క్లయింట్ ఇంటరాక్ట్ అవుతారు. ఒక్కొక్క ఇన్సూరెన్స్ కంపెనీలో ఒక్కొక్క ఫీచర్ తో ఒక్కొక్క పాలసీ ఒక్కోలా ఉండొచ్చు. వాళ్ళ తాలూకా నార్మల్ రిక్వైర్మెంట్ ఉండేటప్పుడు, అంటే ఈ పాటికే పాలసీ తీసుకున్నప్పుడు వాళ్ళు పూర్తిగా నార్మల్ గా హెల్తీగా ఉన్నట్టయితే ఏ ఇన్సూరెన్స్ కంపెనీలైనా పాలసీ తీసుకుని ఒకటే. ప్రత్యేకించి ఈ పాటికి బీపీ షుగర్ ఉంది, ఈ పాటికి నేను స్టంట్స్ చేసుకున్నాను, ఈ పాటికి నాకు హెల్త్ డిసీజెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు రకరకాల కంపెనీలో రకరకాల పాలసీస్ వాళ్ళు కవర్ చేస్తున్న విషయాన్ని ఎక్స్పర్ట్ టీం ఏదైతే ఉందో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి ఒక మంచి పాలసీని సజెస్ట్ చేసి, వాళ్ళకి ఇప్పుడు పాలసీ చేయటమే కాకుండా ఫ్యూచర్ లో సర్వీస్ అవసరం పడుతున్నప్పుడు, హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే హెల్త్ కార్డ్ అనగానే ఇదంతా ఆన్లైన్ సెషన్. ఎక్కడ ఇండియాలో ఎక్కడైనా సరే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేస్తాము. సో కాబట్టి మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ, ఏదైతే ఒక హ్యూజ్ అమౌంట్ దాచుకున్నారో, ఒక రాత్రి రాత్రి ఒక ఎమర్జెన్సీ కారణం మీద ఓ 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు చేయాల్సి వస్తే చాలా టెన్షన్ పడుతుంటారు ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో. ఇటువంటి టెన్షన్ ఫ్రీగా, ఇటువంటి టెన్షన్స్ నుంచి పారదోలే ఒక ఒక గొప్ప అడ్వైజర్ గా మీరు జాయిన్ అవబోతున్నందుకు, లేదంటే ఈ విషయాలు తెలియడానికి ఆసక్తి చూపించి జాయిన్ అయినందుకు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. నిజంగా ఇలాంటి సంఘటనలో మనం కాపాడినట్టయితే ఆ వాస్తవానికి ఎలా ఉంటది, మన ఫీల్ ఎలాగ ఉంటది, ఒకసారి ఒకరిద్దరు ఇలాంటి సంఘటనల నుంచి మనం ప్రొటెక్ట్ చేసే ఆపర్చునిటీ, అవకాశం మనకు కలిసినట్టయితే మన చుట్టూ ఉన్న సమాజంలో వాళ్ళ తల ఫైనాన్షియల్ పొజిషన్ లో డిస్టర్బెన్స్ అయిపోకుండా, వాళ్ళ గోల్స్ ఏవైతే ఉన్నాయో గోల్స్ డిస్టర్బ్ అయిపోకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ద్వారా సేవ్ చేసే ఆపర్చునిటీ యాజ్ అడ్వైజర్ గా మనకే వస్తే
మన ఫీల్ ఏమిటి, సొసైటీలో మన ఇమేజ్ ఎలా ఉంటది? ఎవరైనా ఒకరిద్దరు చెప్పండి సార్. చాట్ రూపంలో చెప్పొచ్చు, వాయిస్ అన్మ్యూట్ చేసుకుంటూ చెప్పొచ్చు ప్లీజ్. దయచేసి మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వాలి. డిప్యూటీ డైరెక్టర్ గారు మనతో మాట్లాడతారు. కరుణా గారు చెప్పండి. ఎస్. ఇటువంటి ఆపర్చునిటీ మన ద్వారా మన సమాజంలో ఎవరికైనా మనం హెల్ప్ అయినట్టయితే సమాజంలో మన క్రేజ్ ఎలా ఉంటది, సమాజంలో మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఆపదలో ఆదుకోవడంలో మన ఫీల్ ఎలా ఉంటది? మాట్లాడొచ్చు కరుణ గారు. అవునండి. చాలా గొప్పగా ఉంటుంది సార్. రియల్లీ. నిజంగా చాలా డిఫరెంట్ వేలో అంటే మనకు ఒక క్రేజ్ ఉంటుంది సార్. అంటే నిజంగా మాకు ఒక పై స్థానం తీసుకొచ్చారు. మా అమౌంట్ అది లాస్ చేయకుండా ఒక మంచి గ్రేట్ గా మాకు ఇచ్చారనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోకుండా మనల్ని ఎప్పుడు కూడా ఉన్నతంగా గుర్తించుకుంటారు సార్ అవతల వాళ్ళు. ఎస్ ఎస్ ఎస్. ఇటువంటి గ్రేట్ ఇటువంటి గ్రేట్ పని చేయాల్సిన బాధ్యత సమాజంలో మనకు ఉందంటారా యాజ్ అడ్వైజర్స్ గా? ఎస్ సార్, సమాజంలో చాలా ఉంటుంది సార్. ఎస్ ఎస్ ఎస్. రైట్ రైట్. మరొకరు కూడా అడుగుదాం. అవతారం గారు, అవతారం గారు అన్మిట్ చేయండి ప్లీజ్. అవతారం గారు అన్మిట్ చేయగలరా? రైట్. గంగాధర్ గారు అన్మిట్ చేయండి. ఇన్సూరెన్స్ మీద మీకు కూడా మంచి అవగాహన ఉంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా మనం ఫ్యామిలీస్ ని ప్రొటెక్షన్ చేయటమే కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పరంగా మనం అంతా కూడా ఈ రకంగా సమాజాన్ని, సొసైటీని కాపాడడంలో అంటే సేవ్ చేయడంలో మన బాధ్యత కావచ్చు. నిజంగా అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు. సార్ ఆడియో రావట్లేదు సార్ మాకు. నా ఆడియో రావట్లేదా? వస్తుంది నా సార్, ఆడియో ఆడియో రావట్లేదు. వస్తుంది. వస్తుంది, ఆడియో వస్తుంది వస్తుంది. వస్తుంది సార్. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయిపోతే రీజాయిన్ అవ్వండి. ఒకవేళ మీ ఆడియో బటన్ ప్రాబ్లం రీజాయిన్ అయిపోయి పర్వాలేదు. ఎస్ సార్. గంగాధర్ గారు అటువంటి ఫీల్ యాజ్ అడ్వైజర్ గా అటువంటి ఫీల్ ఏమంటారు? గంగాధర్ అన్మిట్ చేసి మాట్లాడగలరా? సో మన మన ఎక్స్పర్ట్, మరొక ఎక్స్పర్ట్ స్వామి గారు ఉన్నారు కాబట్టి వారి అడ్వైజెస్ తీసుకొని మన ఈ రోజు గెస్ట్ హరినాథ్ సార్ కి మనం సెషన్ ఇచ్చేద్దాం. స్వామి గారు, అసలు గుడ్ మార్నింగ్. సమాజంలో హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా మనం చిదిగిపోతున్న, ఇబ్బంది పడుతున్న మనుషుల్ని కాపాడడంలో మనకంటూ ఒక బాధ్యత వచ్చినట్టయితే సమాజంలో ఆ ఫ్యామిలీలో మనకి ఎటువంటి క్రేజ్ ఉంటుంది, అది పాయింట్. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడమేనా అనే సామెతను గుర్తెచ్చుకుంటే ఆకులు చూడగానే ఎండిపోతే రాలిపోతే అనిపిస్తుంది, అంతకుమించి ఏమనిపిస్తుంది. కానీ చేతులు కాలిపోయినప్పుడు మాత్రం ఆకులు గుర్తొస్తాయి. నేడు సమాజంలో హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అదే పరిస్థితి. ధీమా చేసినా బీమా చేయకపోయినా రెండు ఒకటే. థ్యాంక్ యూ, కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ. రైట్ సార్. ఫ్రెండ్స్, ఒకసారి అందరు కూడా స్క్రీన్ ఆన్ చేసుకుంటే ఒకసారి సార్ జాయిన్ అయి ఉన్నారు. మనం ఒకసారి వెల్కమ్ చెప్పి సార్కి సెషన్ హ్యాండ్ ఓవర్ చేసిద్దాం. ఒకసారి వీలైనంత వరకు ఏదైనా మీరు ఆఫీసుల్లో మీకు డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నట్టయితే ఒకసారి అవకాశం ఉన్నంత వరకు స్క్రీన్ ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి ప్లీజ్. ఒక్క నిమిషంలో సెషన్ స్టార్ట్ చేద్దాం. యా, అందరూ కూడా అవకాశం ఉన్న అందరూ కూడా ఆఫీసుల్లో మీకు ఇబ్బందికర వాతావరణం లేని వాతావరణం ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి ఆన్ చేయండి. ఎస్. మిగతా ఎస్ ఫ్రెండ్స్, ఈ సెషన్ మరొకసారి ఈ జూమ్ లో మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తే డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి బోత్ హ్యాండ్స్ అందరూ కూడా, అలా వీలైతే సింగిల్ హ్యాండ్ అయితే సింగిల్ హ్యాండ్ అంటే మీ మొబైల్ పొజిషన్ బట్టి. సో అందరికి స్వాగతం, సుస్వాగతం సార్. సార్ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ధనుంజయ ఇన్సూరెన్స్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ హరినాథ్ ఆచార్య గారు మనతో ఉన్నారు. సో వీరిది హైదరాబాదు. వీళ్ళు ఈ ఇన్సూరెన్స్ అకాడమీ ఎల్ఐసిలో కూడా చాలా హైలీ ప్రొఫెషనల్స్. వీళ్ళు ఐఆర్డిఏ ద్వారా, ఐఎంఎఫ్ ద్వారా ఒక ఆదరేజ్ తీసుకొని ఒక 20 కంపెనీస్ కి వీళ్ళు ఆదరేజ్ తీసుకుంటూ ప్రస్తుతం ఈ కంపెనీ ఏ రకంగా మన సర్వీస్ చేస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఒక లీడ్ ఏర్పాటు చేయడం ద్వారా, ఒక మార్కెటింగ్ టీము మనకున్న పరిచయాలు ఒక లీడ్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళ మార్కెటింగ్ టీము మళ్ళీ కాన్ఫరెన్స్ లో తీసుకొని కస్టమర్ తో మాట్లాడి వాళ్ళ నీడ్ తగ్గట్టుగా ఏ కంపెనీలో ఏ పాలసీ సూట్ అవుతుందో వీళ్ళు ఇస్తారు. అంతేకాకుండా ఫర్దర్ సేల్స్ అండ్ సర్వీస్ కూడా వీళ్ళు చూస్తారు. అంతేకాకుండా ఇనిషియల్ స్టేజ్ లో మనకి ఈ హెల్ప్ చేయడమే కాకుండా మళ్ళీ కూడా ఒక ప్రొడక్ట్ ఛాంపియన్స్ గా తయారు చేయడం కోసం వీక్లీ వన్స్, మోస్ట్లీ సాటర్డే నైట్ 7 o'clock కి ప్రొడక్ట్ ట్రైనింగ్ కూడా అడ్వైజర్ కి ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ట్రైనింగ్ ఇస్తారు, సేల్స్ చేస్తారు, సర్వీస్ చేస్తారు. సో ఈ రకంగా మనం మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి
సమాజంలో ప్రొటెక్ట్ చేస్తే నిజంగా మన ద్వారా ఎవరికైనా హెల్ప్ జరిగితే ఎంత మంచిదని మనం అనుకుంటామో, మనకు మంచి చేయడానికి కూడా ఈ టీం కంకణం పట్టుకొని ఉన్నారు. ఈ గ్రూప్ కి నేను మెంటర్ గా ఉండి, అలాగే సార్ తాలూకా సహకారంతో ఈ ఏదైతే జూమ్ సెషన్స్ నాకు ఫర్దర్ లో ట్రైనింగ్ సెషన్స్ లో కూడా హైర్ అఫీషియల్స్, అది కేర్ ద్వారా కావచ్చు, టాటా ద్వారా కావచ్చు, లేకపోతే రేపు పొద్దున్న మణిపాల్ ద్వారా కావచ్చు, వాళ్ళ హైర్ అథారిటీస్ కూడా మనతో ఇంటరాక్ట్ అవుతూ మనలో ఒక అవేర్నెస్ ని, కాన్ఫిడెన్స్ ని క్రియేట్ చేస్తారు. మనల్ని మన తాలూకా క్లయింట్స్ కి మంచి సర్వీస్ ఇవ్వడం కోసం వీళ్ళు ఈ పాటికే కార్పొరేట్ స్థాయిలో వీళ్ళు స్థిరపడి ఉన్నారు. మరొకసారి వీళ్ళందరూ కూడా ఈ తాలూకా ధనంజయ అకాడమీకి మనందరూ కూడా హార్టీ వెల్కమ్ చెప్తూ సెషన్ ముందు తీసుకెళ్దాం సార్. సార్ హార్టీ వెల్కమ్ సార్. సెషన్ సార్ మీ గురించి ఇంట్రొడక్షన్ మీరే ఇస్తూ దయచేసి సెషన్ కంటిన్యూ చేయండి. ఈ పీపీటీని మీరే ప్లే చేస్తారా, నేను చేయనా సార్ మీరు మాట్లాడేటప్పుడు? ఆ, మీకు పీపీటీ పంపిస్తాను, అది డిలీట్ చేసేయండి. ఆహా, మరొకటి పంపిస్తారా? మనోటి కూడా పంపిస్తాను. అలా అయితే మీరే ప్లే చేయండి సార్. దాన్ని మళ్ళీ పీపీటీలో కన్వర్ట్ చేయాల్సి వస్తుంది, పీడిఎఫ్ లో డన్ ప్లే డన్, అవ్వదు. నేను అప్లై చేస్తాను. ఓకే మీరే ప్లే చేయండి బెస్ట్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు హరినాథ్ ఆచార్య. సో నేను ఎల్ఐసిలో 2014 నుంచి ఉన్నాను ఫుల్ టైమ్గా. సో నేను దాదాపు 3000 పాలసీల వరకు నేను సేల్ చేశాను నా కోడ్లో. సో దాదాపు ఇప్పటిదాకా నేను 27 ఎండాటీలు చేశాను. ఇయర్ ఆల్రెడీ 2 ఎండాటీలు అయిపోయాయి, మూడోది December 31 చేయాలని ప్రయత్నిస్తున్నాను. సో దాంతోపాటు నేను చైర్మన్ క్లబ్ మెంబర్ అండ్ గెలాక్సీ క్లబ్ మెంబర్. మా ఇంట్లో 2 గెలాక్సీ క్లబ్ మెంబర్స్. కానీ సబ్జెక్ట్ ఇది కాదు, కానీ ఇంట్రడక్షన్ చేయాలి కాబట్టి, అంటే మనం అందరం మూలాలన్నీ ఎల్ఐసీయే కాబట్టి చెప్తున్నాను. సో అసలు విషయం వచ్చేసేసి, నేను హెల్త్ ఇన్సూరెన్స్ లో ఎలా ఎల్ఐసి వ్యాపారం చేస్తానో అలానే హెల్త్ ఇన్సూరెన్స్ లో కూడా పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తాను. సంవత్సరానికి 1,00,00,00,000 నా పర్సనల్ గోల్డ్. టీమ్ వైజ్ గా దాదాపు 6 కోట్ల రూపాయల వరకు వ్యాపారం చేస్తాను. నేను గత 3 సంవత్సరాలుగా టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ లో ఆల్ ఇండియా నంబర్ 1 గా ఉన్నాను టీమ్ లీడర్ గా. అండ్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో ఆల్ ఇండియా నంబర్ 2 గా ఉన్నాను. జేఎఫ్ఎం జనవరి, ఫిబ్రవరి, మార్చిలో, జూలైలో ఆల్ ఇండియా నంబర్ 1 గా ఉన్నాను నేను. సో మాది ఆల్రెడీ ఒక గ్రూప్ పెద్ద టీం అనమాట. దాంతో పాటు రీసెంట్ గా మేము సెపరేట్ లైసెన్స్ తీసుకున్నాం. మేము ఆ లైసెన్స్ వల్ల మేము 12 హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇంకా చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలాగో మేము చేస్తున్నాము, టాప్ వెళ్తున్నాము. ప్రతి నెల నేను 20 తారీఖు తర్వాత ఒక ఫారెన్ ట్రిప్ లో ఉంటాను నేను నా కుటుంబం. అండ్ రీసెంట్ గా మా బ్రదర్, అంటే మోహన్ రావు సార్, కమేశ్వరరావు సార్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. సో మా బ్రదర్ ఆయన ధనుంజయ ఆచార్య. సో ఆయన నేను కలిసి బుడాపెస్ట్ అనే కంట్రీ వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఆ, మీరు హెల్త్ లో బాగానే ఫారెన్ ట్రిప్ కొడుతున్నారు, మరి మా క్లియా మిత్రులు వాళ్ళ అడ్వైజర్లు ఫారెన్ ట్రిప్ లో అనుకున్నంత వెళ్ళలేకపోతున్నారు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అసలే చేయట్లేదు, చేసినా ఒక 20,000 50,000 1 lakh అలా చేస్తున్నారు, పెద్ద ఎత్తున చేయట్లేదు. వీళ్ళ కోసం ఏమైనా కొలాబరేట్ చేయి, వాళ్ళకి మంచి సపోర్ట్ చేసుకుంటూ మనం వెళ్తే బాగుంటుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు సెటిల్డ్ గా నువ్వు చేస్తున్నావు, కొద్ది వీళ్ళని కూడా తీసుకొని వెళ్తే ఆదాయం చేసుకున్నట్టు అవుతుంది, ఎల్ఐసి వ్యాపారం పెరుగుతుంది, దాంతో పాటు హెల్త్ వ్యాపారం కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మా బ్రదర్ చెప్పడం జరిగింది. దానివల్ల మేము ఈ ఏదైతే మాకు లైసెన్స్ ఉన్నాయో దీంతో పాటు మనం అందరు కూడా జాయిన్ అయ్యి, మనం ఇప్పుడు జనరల్ గా విలేజెస్ లో స్టార్ హెల్త్ ఒక కంపెనీ చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే మనం మల్టిపుల్ కంపెనీలు చేస్తాం. ఇప్పుడు మనం టాటా ఏజీ, ఐసిఐసిఐ, మణిపాల్ సిగ్నా, ఆదిత్య బిర్లా, కేర్, సో ఇలా 5-6 కంపెనీస్ ఇప్పుడు స్టార్ట్ చేసాము. బై December 31 లేకపోతే జనవరి వరకు మిగతా ఒక 6-7 కంపెనీస్ వస్తాయి. అంటే ఒకవేళ క్లయింట్ ఏదని అడిగితే లేదు అనకుండా మనం కంపెనీకి వచ్చాం. ఈ మల్టిపల్ కంపెనీలు తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఏంది అనేది ఫస్ట్ విషయం. సో నేను పీపీటీ ఒకటి రన్ చేస్తాను. సార్ మీరు యాక్సెస్ ఇచ్చారా? ఉంది ఉంది. ఓకే ఓకే, స్క్రీన్ కనబడుతుందా ఫ్రెండ్స్? సో వెల్కమ్ టు ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ. నా పేరు హరినాథ్ ఆచార్య, నేను డిప్యూటీ డైరెక్టర్ అండి. సో నేను ఎంబీఏ చేశాను ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ లో చిట్కార యూనివర్సిటీలో. ఎంబీఏ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా చేశాను నేను ఇన్ ఫైనాన్స్ లో. సెవెరల్ సర్టిఫికెట్స్ అండ్ పొజిషన్స్ ఉన్నాయి, ఇంట్రొడక్షన్ అంత అవసరం లేదు. కాకపోతే ఆల్ ఇండియా నంబర్ 1 సూపర్ అసోసియేట్ ఇన్ టాటా ఏజీ, ఆల్ ఇండియా నంబర్ 2 ఇన్ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్ జేఎఫ్ఎం. ఇప్పటి వరకు నేను దాదాపు 20+ దేశాలు తిరిగాను నేను. ఆల్రెడీ 2026లో 18 దేశాలు కన్ఫర్మ్ అయ్యాయి నేను తిరగడానికి. మీరు మాలాగా అంటే నాలాగా మీరు అడ్వైజర్ అయితే మీరు కూడా ఇలానే తిరుగుతారు, ఇది చెప్పడానికే చెప్తున్నాను నేను. ఓకే,
ఇప్పుడు మనము అసలు ఎందుకు మనం కొలాబరేట్ అవ్వాలి అంటే మనం అందరం జత ఎందుకు కట్టాలి అనే ఉద్దేశంతోనే నేను చెప్తున్నాను. జనరల్ గా నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎల్ఐసి పాలసీ కోసం వెళ్ళినప్పుడు, ఒకటి ఎల్ఐసి పాలసీ అమ్మిన తర్వాత ఇంకో ఎల్ఐసి పాలసీ చెప్పాలంటే క్లయింట్ అంత మనకు సమయం ఇవ్వడు. అది మళ్ళీ ఎల్ఐసి పాలసీ గురించి చెప్తారు అంటే మనం చెప్పే ప్రెజెంటేషన్ బాగున్నా, ప్రోడక్ట్ బాగున్నా సమయం ఇయ్యడు క్లయింట్. కాబట్టి మనం హెల్త్ ఇన్సూరెన్స్ అనే దగ్గర వెళ్తే ఆయన ఖచ్చితంగా ఎన్నిసార్లు వచ్చినా పిలుస్తారు. ఎందుకంటే హెల్త్ లో కొత్త కొత్త విషయాలు మనం చెప్తాం, కలిసినప్పుడు కొత్త కొత్త విషయాలు కానీ కొత్త కొత్త బెనిఫిట్లు కానీ చెప్తా ఉంటాం. సో అలానా మనం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనమే చేసామనుకోండి, క్లయింట్ మన దగ్గరే ఉండిపోతాడు. రేపు పొద్దున క్లెయిమ్ అయినా ఆయన సక్సెస్ఫుల్ ఫీడ్బ్యాక్ నలుగురు చెప్తారు. లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ లాగా నాలాంటి ఇంకో వ్యక్తి ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఎల్ఐసి వ్యాపారం హెల్త్ వ్యాపారం రెండు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు సార్ మోహన్ రావు సార్ ఏం చెప్పారంటే, మా మా ఏరియాలో కొద్దిగా హెల్త్ మేము చాలా తక్కువ చేస్తామండి. ఎందుకు అంటే క్లెయిమ్ వస్తే కొద్దిగా ఇబ్బంది అవుతుంది, మాకు సపోర్ట్ అనేది సరిగ్గా ఉండదు. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ చేయడానికి మాకు కొద్దిగా ఆ, విషయ పరిజ్ఞానం, నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ అనుకోండి, సేల్స్ నాలెడ్జ్, క్లెయిమ్స్ రిలేటెడ్ నాలెడ్జ్, ఈ మూడు విషయాల్లో మీకు కొద్దిగా వీక్ ఉన్నామండి అంటే సార్ అన్నారు. నేను సార్ ఈ మూడు విషయాల్లో నేను చాలా స్ట్రాంగ్ ఉన్నాను. సో మీరు నేను జత కలిస్తే మన ఏజెంట్ మిత్రులందరినీ ఒక లెవెల్లో తీసుకుని వెళ్ళొచ్చు అని చెప్పాను. ఫ్రెండ్స్, మేము ఇయర్లీ 500 పాలసీలు అలా అమ్ముతాం హెల్త్ ఇన్సూరెన్స్. అంటే నాతో పాటు మా 15 మంది స్టాఫ్ కూడా రోజు క్లయింట్స్ తో మాట్లాడడము, సేల్స్ గురించి మాట్లాడడము, క్లెయిమ్స్ గురించి మాట్లాడడము, డౌట్ వస్తే మాట్లాడడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మనం ఈ 6 హెల్త్ ఇన్సూరెన్స్ లో 6 జనరల్ ఇన్సూరెన్స్ తో మనం టైఅప్ అవుతే, మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమేమంటాడు, నాకు ఆల్రెడీ డయాబెటిక్ ఉంది, యాంజియోగ్రామ్ అయింది, స్టంట్ పడ్డది, బీపీ ఉంది, ఆస్తమా ఉంది, ఇప్పుడు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బెనిఫిట్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య బిర్లా కంపెనీ మీకు ఇన్సులిన్ వాడుతున్న పేషెంట్ కి డే 1 నుంచి కవరేజ్ ఇస్తుంది. డయాబెటిక్, ఆస్తమా, కొలెస్ట్రాల్ ఉన్న వ్యక్తికి డే 1 నుంచి కవరేజ్ ఇస్తుంది. కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ కి కొద్ది ప్రీమియం ఛార్జ్ చేసి డే 1 నుంచి కవరేజ్ ఇస్తుంది. అంటే ఇలా ఒక్కొక్క కంపెనీ ఒకటి బెనిఫిట్ ఇస్తుంది. అలానే మణిపాల్ సిగ్నా కస్టమర్ పాలసీ చేయగానే ఓ 50,000 ఆయన వ్యాలెట్ లో ఇస్తారు. ఒక యాప్ ఉంటుంది మెడిబడి అని, దాంట్లో 50,000 వేస్తారు. ఆ 50,000 నుంచి కస్టమర్ కన్సల్టేషన్స్, మెడిసిన్స్, రిపోర్ట్స్, స్కానింగ్లు, ఎంఆర్ఐలు, జనరల్ గా మన హెల్త్ పాలసీ అమ్మితే ఓన్లీ హాస్పిటలైజ్ అయితేనే అని చెప్తాం. కానీ వేరే కంపెనీస్ లో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అయినా కూడా ఓపీలో వీళ్ళు వాడుకోవచ్చు. ఇది క్యాష్ లెస్ లోనే వాడుకోవచ్చు. అంటే డబ్బులు కట్టి మళ్ళీ మనకి రియంబర్స్ చేయడము, మనం క్లెయిమ్ చేయడం అలాంటి కాకుండా క్యాష్ లెస్ లోనే వాడుకోవచ్చు. అంటే యాప్ లో బుక్ చేస్తే ఆ, మిగతా టెస్ట్ లైన్ వచ్చి ఇంటికి వచ్చి చేస్తారు. లేదు ఇంటికి కాకుండా వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటే పలానా డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళమని చెప్పేసి వాళ్ళు లిస్ట్ లో చెప్తారు, సెలెక్ట్ చేసుకుని మనం వెళ్ళొచ్చు అనమాట. అట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ ఒక డిఫరెంట్ డిఫరెంట్ బెనిఫిట్లు మనం తీసుకొని కస్టమర్ కి మోర్ కాన్ఫిడెన్స్ తోని చెప్పే అవకాశం ఉంటుంది. అందువలన మనకు మల్టిపుల్ కంపెనీ హెల్ప్ అనేది కావాలి. ఇప్పుడు ఏ కంపెనీలు చేస్తున్నాం మనం? టాటా ఏజీ జనరల్ ఇన్సూరెన్స్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్, మణిపాల్ సార్ ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్, నేను పర్మనెంట్ మ్యూట్ చేశాను డిస్టర్బెన్స్ రాకుండా. థ్యాంక్ యూ సార్. సార్ మీరు అన్మ్యూట్ చేయండి సార్. మిగతా వాళ్ళు డిస్టర్బెన్స్ రాకుండా పర్మనెంట్ మ్యూట్ చేశాను అందరినీ. ప్లీజ్. ఓకే సరే. పీపీటీ కనబడుతుందా సార్? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది. సో మనము ఇంకా మోర్ కంపెనీస్ వచ్చే అవకాశం ఉంది. హెచ్డిఎఫ్సి, బజాజ్, నివా భూపాల్, లిబర్టీ, స్టార్ హెల్త్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్. ఫ్రెండ్స్, నేను ఏదైతే కంపెనీలు చెప్తున్నానో ఈ కంపెనీల యొక్క సిఇఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, లేకపోతే సీనియర్ వైస్ ప్రెసిడెంట్, లేక వైస్ ప్రెసిడెంట్, వీళ్ళతోనే మాట్లాడతాను. ఒక కంపెనీ నేను కొలాబరేట్ అవ్వాలి అంటే ఈ 5 వ్యక్తులతోనే మాట్లాడతాను. ఈ 5 వ్యక్తులకి ఏంటంటే ఆల్రెడీ చాలా మంది వ్యక్తులు నన్ను ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే ఒక టాటా ఏజీలో వర్క్ చేసిన వ్యక్తి కేరళకి వెళ్ళడం కానీ, ఆదిత్య బిర్లాకి వెళ్ళడం కానీ, మణిపాల్కి వెళ్ళడం కానీ, అలా వెళ్ళడం వల్ల వీళ్ళందరూ కూడా కొద్దిగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళతో పాటు నేను ఒక 4-5 దేశాలు కలిసి ట్రావెల్ చేశాను. 5-5 రోజులు 10-10 రోజులు వీళ్ళతో ఉన్నాను కాబట్టి వీళ్ళకి మన గురించి తెలుసు, మన ఎంత పెద్ద టీమో తెలుసు. అండ్ వాళ్ళు కూడా మనకి ఏం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. తెలుసు కదా ఫ్రెండ్స్, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఎవరు ఎక్కువ బిజినెస్ ఇస్తే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు.
సో మనము అలాంటి ఒక గని అనమాట. ఆల్రెడీ మేము ఉన్నాము. ఇప్పుడు మా సార్ వాళ్ళందరూ కూడా కొలాబరేట్ అయ్యారు కాబట్టి మనం అతి త్వరలో 25 కోట్ల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్రియేట్ చేయబోతున్నాము. అది ఇండియాలో ఏ వ్యక్తి కూడా ఏ కంపెనీ కూడా జనరల్ 25 crores అనేది హెల్త్ ఇన్సూరెన్స్ చేయదు. ఆ మైల్ స్టోన్ మనం మార్చ్ 31st లోపు అందుకోవాలని మనం చూస్తున్నాం. సో అలా మనం మంచి టర్న్ ఓవర్ చేయడం వల్ల క్లెయిమ్స్ లో కూడా సేల్స్ లో కూడా మనకు బాగా మనకు వీళ్ళు సపోర్ట్ చేస్తారు. ఒక్కొక్క కంపెనీ నుంచి 4 ఎంప్లాయీస్ మన ఆఫీస్ కి కనెక్ట్ అయి ఉంటారు. ఈ ఒక్కొక్క కంపెనీ నుంచి రోజు తప్పి రోజు మన ఆఫీస్ కి వెళ్ళి రావడం అనేది కంపల్సరీ అనమాట. ఇది నేను రూల్ పెట్టాను. ఎందుకంటే రేపు పొద్దున మనం సేల్ చేయడానికి క్లెయిమ్ వచ్చినా ఏదైనా సేల్స్ లో మనకి ఏదైనా మన పాయింట్ కావాలన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు రోజు తప్పి రోజు మన ఆఫీస్కి వస్తారు కాబట్టి ఆ డౌట్స్ అన్ని వీళ్ళు క్లియర్ చేస్తారు. అండ్ ఎవరికి వాళ్ళ టార్గెట్ కావాలి. సో వాళ్ళు రోజు వస్తానే అని అంటున్నారు, ఆఫీస్ లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను రోజు తప్పి రోజు రావాలి అని చెప్పాను నేను. వీళ్ళందరికీ మనం రోజు వ్యాపారం ఇస్తాం. ఆల్రెడీ రోజు వ్యాపారం ఇస్తున్నాం. ఇంకా మోహన్ రావు సారు, కమిషనర్ సారు ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వ్యక్తులు ఒక 150 మంది టీమ్ లీడర్స్ అందరు కూడా మాతో చేతులు కలుపుతున్నారు. దీనివల్ల వాళ్ళకి గంట గంటకి వ్యాపారం ఇస్తాం. ఆలోచించండి ఫ్రెండ్స్, ఒక కంపెనీకి మనం గంట గంటకి వ్యాపారం ఇస్తే ఆ కంపెనీని మనం ఎలా చూస్తుంది? సేల్స్ లో కానీ, క్లెయిమ్స్ లో కానీ, ఏదైనా క్యాంపెయిన్స్ లో కానీ. సో మనకు ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో రమణారెడ్డి గారు ఉన్నారు, బాబ్జీ గారు ఉన్నారు. సార్ నెలకు కలిసి ఒక 20,000 ప్రీమియమే వేశారు, 30,000 ప్రీమియమే వేశారు. కానీ అక్కడ ఏముంటుంది? ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ ఉంటుంది. అంటే వీళ్ళందరూ కలుపుకొని ఈ సంవత్సరం 1 కోటి ఇచ్చారు, 2 కోట్లు ఇచ్చారు, 3 కోట్లు ఇచ్చారు అన్నట్టు ఉంటుంది. అంటే ఆ సర్వీస్ అంటే ఆ ప్రీమియం సర్వీస్లు, ప్రాముఖ్యత కూడిన సర్వీస్లు బాబ్జీ గారు 20,000 ఇచ్చినా ఇస్తారు, 50,000 ఇచ్చినా ఇస్తారు, ₹1,00,000 ఇచ్చినా ఇస్తారు. అందరూ ఇంత ఇంత బిజినెస్ చేస్తే మీకు స్పెషల్ సర్వీస్ ఇస్తాము, లేకపోతే మీరు ఇలా అని లేదన్నమాట. ఎందుకంటే మనం అందరం కలిసి ఒక పెద్ద టీం, ఆల్ ఇండియాలో బిగ్గెస్ట్ టీం అన్నమాట. సో కాబట్టి ఈ మనతో ఇప్పుడు మేము ఇక్కడ మన ఎల్ఐసిలో ఏమంటాం? ఏజెంట్లు, అడ్వైజర్ అంటాం కదా. మనం ఒక పేరు పెట్టుకుందాం, బిజినెస్ సేల్స్ అసోసియేట్ అని ఒక పేరు పెట్టుకోం. బిజినెస్ సేల్స్ అసోసియేట్ అని మీకు ఒక కోడ్ ఇవ్వడం జరుగుతుంది. మీ కోడ్ మీద వ్యాపారం మొత్తం జరుగుతుంది. అది కొన్ని రోజుల్లో మీకు ఒక పోర్టల్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పోర్టల్లో సపోజ్ ఈరోజు మీరు ఒక టాటాది బిజినెస్ ఇచ్చారు, టాటా హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారు. ఇంకో వ్యక్తి బీపీ షుగర్ అనే వ్యక్తికి ఆదిత్య బిర్లాది ఇచ్చారు. ఇంకో వ్యక్తికి మణిపాల్ ఇచ్చారు. మనకి ఎల్ఐసిలో డ్యూ లిస్ట్ ఎలా వస్తుంది అంటే ఈ నెలలో ఎంతమందికి కట్టాలి అని డ్యూ లిస్ట్ ఎలా వస్తుంది, అలానే కమిషన్ బిల్ కూడా వస్తుంది. అంటే ఈ నెలలో ఎంతమందితో కట్టించాం, రినివల్ కానీ న్యూ బిజినెస్ కానీ ఎంతమంది కట్టించాం వస్తుంది. అలా మీకు ప్రతి నెల ఒక షీట్ వచ్చేస్తుంది. ఆ షీట్ లో ఈ నెల మనం బిజినెస్ ఎంత చేశాం, ఏ కంపెనీకి ఎంత ప్రీమియం ఇచ్చాం, పాలసీ నెంబర్ ఏంది, అవన్నీ కూడా ఒక షీట్ లో రావడానికి మీకు డిజిటల్ గా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ కూడా ఫ్యూచర్ లో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. కమిషన్స్ కూడా యాజ్ పర్ ఐఆర్డిఏ కంటే ఎక్కువే కమిషన్స్ వస్తుంది. మినిమం 15% నుంచి 28% వరకు ఉంటుంది ఒక నెలలో. మినిమం 20,000 రూపాయల నుంచి 15,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు రకరకాల స్లాబ్స్ ఉన్నాయి. 15, 18, 20, 24, 26, 28 అలా స్లాబ్స్ ఉన్నాయి. దీంతో పాటు రకరకాల క్యాంపెయిన్స్ ఉన్నాయి. దాని గురించి కూడా చెప్తాను. ఇప్పుడు యూఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్. మన దగ్గర జాయిన్ అవ్వడం వల్ల ఉపయోగాలు ఏంటి అంటే సింగిల్ పాయింట్ ఫర్ సేల్స్ ఆఫ్ మల్టిపుల్ కంపెనీ. ఒకటే పాయింట్. ఇప్పుడు మోహన్ రావు సార్ అన్నారు, సార్ మేము కొత్త, ఇప్పుడు మా వాళ్ళు చాలా మంది కొత్త, మేము ఇప్పుడు హెల్త్ చేయమంటున్నారు, అది చేయమంటున్నారు. నేను అన్నాను, సార్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే బాగుంటుంది, మా మిత్రుడు ఇంకా డీటెయిల్స్ ఎక్కువ చెప్తాడు అని మన ఆఫీస్కి ఫోన్ చేసి కల్పిస్తే మొత్తం ఆ అబ్బాయికి ఎవరైతే క్లయింట్ ఉంటారో ఆయనకి మన టీం మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తుంది. వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది దాన్ని బట్టి వాళ్ళకి ఏం ప్రొడక్ట్స్ చేయాలో వాళ్ళు చెప్తారు, ప్రీమియం ఎంత చెప్పాలో వాళ్ళు చెప్తారు, ప్రీమియం ఈఎంఐలో ఎలా కట్టాలో కూడా చెప్తారు, ఫుల్ పేమెంట్ ఎలా కూడా చెప్తారు. అంతా కూడా మన టీం చెప్తుంది. కాకపోతే మీరు అతి త్వరగా నేర్చుకోవాలి. ప్రతిసారి వీళ్ళ మీద ఆధారపడకుండా ఒక 10, 15, 20 కాల్స్ కాగానే మీకు అలవాటు అయిపోవాలి. ఎందుకంటే కస్టమర్ కొద్దిగా కాన్ఫిడెన్స్ మనలోని కాన్ఫిడెన్స్ చూస్తారు పాలసీలు అమ్మేటప్పుడు. సో ప్రతిసారి మనం టీం హెల్ప్ తీసుకోకుండా మనం టీం ఏం చెప్తోంది, క్లయింట్కి ఏం బెనిఫిట్ చెప్తున్నారు, ఎలాంటి భాష మాట్లాడుతున్నారు అనేది ఆ స్పీకర్లో ఉన్నప్పుడు కానీ కాన్కాల్లో ఉన్నప్పుడు కానీ మనం వింటే నెక్స్ట్ టైం మనకు ప్రతిసారి టీం హెల్ప్ అవసరం ఉండదు.
అవసరం ఉన్నా మొత్తం అవసరం ఉన్నా కొద్దిగా అవసరం ఉంటుంది. మీకు లాస్ట్ టైం మీటింగ్ లో, మన శనివారం మీటింగ్ లో ప్రీమియం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో మేము నేర్పించాను. అంటే కొంతమంది అటెండ్ అయ్యారు అనుకుంటా. ప్రతి శనివారము ఆన్లైన్ లో సాయంత్రం 7 గంటల నుంచి 8:30 వరకు నేను ట్రైనింగ్ తీసుకుంటాను. ఒక్కొక్క కంపెనీ నుంచి ప్రోడక్ట్స్ చెప్పడం, ఆ ప్రోడక్ట్స్ ఎలా అమ్మాలి, సీనియర్ సిటిజన్కి ఎలా అమ్మాలి, ప్రెగ్నెన్సీ మెటర్నిటీ పాలసీలు ఎలా ఉన్నాయి, యంగ్స్టర్స్ కి తక్కువ ప్రీమియం ఎలా చెప్పాలి, మెడికల్ టెస్ట్లు, ఫ్రీ డెంటల్ చెకప్స్ ఉన్న పాలసీలు ఎలా అమ్మాలి, ఇలా రకరకాల సబ్జెక్ట్లో నాకు కొద్ది ప్రావీణ్యం ఉంది కాబట్టి నేను దాని గురించి చెప్తాను. దాంతో పాటు ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలో హైయెస్ట్ అంటే సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సిఇఓస్, వైస్ ప్రెసిడెంట్స్, జోనల్ మేనేజర్స్, రీజనల్ మేనేజర్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ రిక్వెస్ట్ మీద ప్రతి శనివారం ఏదో ఒక మేనేజర్ వచ్చి మన టీంకి అందరికి ట్రైనింగ్ తీసుకుంటారు. ఫ్రెండ్స్, మీరు ఆలోచించండి, ఇంకా మీరు జాయిన్ అవ్వలేదు కానీ మీకు ఒక పెద్ద వ్యక్తులు వచ్చి ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? హెల్త్ బిజినెస్ వ్యాపారం ఎలా ఉంది? హెల్త్ బిజినెస్ తో సేల్స్ ఎలా చేయొచ్చు, స్కోప్ ఎంత ఉంది, కెరీర్ ఎలా బిల్డప్ చేసుకోవచ్చు, దీని గురించి మార్కెటింగ్ సేల్స్ నాలెడ్జ్ నుంచి ఒక పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి మీకు ట్రైనింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? అవన్నీ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ నేను 6 వీక్స్ నుంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ, మన టాటా ఏసీ జోనల్ హెడ్ వచ్చారు, అంతకుముందు మణిపాల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ జోనల్ హెడ్ వచ్చారు ఉదయ్ జా గారు. సో ఇలా పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చి మన టీంకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మీకు ప్రతిదీ కూడా అరటి పండు ఒలిచిపెట్టినట్టు చెప్పలే బాధ్యత నాది. సేల్స్ అండ్ ట్రైనింగ్ విషయంలో, సేల్స్ అండ్ ట్రైనింగ్ విషయం అండ్ అండ్ సేల్స్ విషయంలో, సపోర్ట్ విషయంలో మనం ఎక్కడ ఇబ్బంది పడతాము అంటే, ఒకటి సేల్ చేయడంలో, ఆ తర్వాత సపోర్ట్ అంటే క్లెయిమ్ వచ్చిన సపోర్ట్ అండ్ సర్వీసెస్, ఈ 3 విషయాల్లో మనం ఇబ్బంది పడతాం. అందులో భయపడతాం, అమ్మో హెల్త్ వద్దులేండి అని అనుకుంటాం. ఆ 3 కూడా మన ఆఫీస్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ 15 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు, ఇంకో 15 మెంబర్స్ రిక్రూట్ చేస్తున్నాము. ఎందుకంటే వాల్యూమ్ పెరుగుతుంది కాబట్టి అందరికీ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్తో మాట్లాడడానికి, పాలసీలు కొటేషన్స్ ఇవ్వడానికి, పాలసీలు వచ్చే ఫినిష్ చేయడానికి, ఈ మూడింటికి కూడా మీకు టీం ఇక్కడ ఉంటుంది. సింగిల్ పోర్టల్, ఇంతకుముందు ఏం చెప్పాను నేను, సింగిల్ పోర్టల్, ఒకటే పోర్టల్లో ఇప్పుడు మనం స్టార్ హెల్త్ కోడ్ తీసుకుంటున్నాం, వేరే కోడ్ తీసుకుంటాం, ఇంకో కోడ్ తీసుకుంటున్నాం. అప్పుడు తీసుకున్నప్పుడు ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పోర్టల్ ఉంటుంది. అలా కాకుండా మన ఒక్క పోర్టల్లోని అన్ని కంపెనీలు కనబడేలాగా చర్యలు కూడా తీసుకుంటున్నాం అనమాట. అండ్ సింగిల్ పాయింట్ ఫర్ సేల్స్ అండ్ క్లెయిమ్స్, అంటే ఒకటే పాయింట్లో, అంటే ఒకటే నంబర్ ఫోన్ చేస్తే అన్ని కంపెనీల క్లెయిమ్స్ గురించి ఒకటే నంబర్లో మీకు తెలిసిపోతుంది. క్లెయిమ్ అయిందా లేదా, స్టేటస్ ఎలా ఉంది, క్లెయిమ్ కంప్లీట్ అయిందా, ఎంత అప్రూవల్ అయింది అనేది మీకు ఎంబడి విషయం తెలుసు. ఎందుకంటే క్లెయిమ్ ప్రతినిధులు డైరెక్ట్ మనకు యాక్సెస్ ఉంటారు. మనం ఏ కస్టమర్ కేర్కి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మన క్లెయిమ్ వచ్చిందంటేనే వీళ్ళు ప్రాముఖ్యత టైం తీసుకొని చేస్తారు. నేను ఒక క్లెయిమ్ వచ్చింది, యాక్సిడెంట్ కేసు, పొద్దున్న 6:30కే వాళ్ళకి అప్రూవల్ ఇచ్చారు. నిన్న ఆదివారం, ఎవరు పని చేయరు, అయినా పొద్దున్న 6:30కి అప్రూవల్ ఇచ్చారు. ఎందుకంటే మనం టీం ఒక శక్తి అనండి, మనం అందరం కలిసి పెద్ద టీం కాబట్టి అదొక శక్తి. ఇంకా పెద్ద టీం అవుతున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా ప్రాముఖ్యత ఇచ్చి మనం అన్ని మన క్లెయిమ్స్ కానీ మనం అన్ని కూడా ఎక్కువ వెరిఫికేషన్ చేసి ఎక్కువ టైం తీసుకోకుండా ఫాస్ట్గా సెటిల్ చేసే వాళ్ళు అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఇండివిజువల్గా కోడ్ తీసుకుంటే మనకి ఇవన్నీ బెనిఫిట్లు వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే మనకు కానీ మా బ్రాంచ్లో ఉన్న మేనేజర్ కానీ, అంటే మన ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్కి అంత ప్రాముఖ్యత ఉండొచ్చు, అంత కెపాసిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యాజ్ ఏ ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ మనం ఆల్ ఇండియా నెంబర్ 1లో ఉంటాం కాబట్టి, ఇప్పుడు అన్ని కంపెనీలో ఆల్ ఇండియా నెంబర్ 1 అవుతాం. ఎందుకంటే వాల్యూమ్ ఎక్కువ ఇస్తాం కాబట్టి, అప్పుడు ఆల్ ఇండియా నెంబర్ 1 టీంకి స్పెషల్ సర్వీసెస్, స్పెషల్ సేల్స్ అండ్ క్లెయిమ్ సర్వీసెస్, ఏమైనా సర్వీసెస్ ఉన్నా కూడా వాళ్ళు ఫాస్ట్గా ఇంపార్టెంట్ పెట్టి ఇస్తారు. ఎందుకంటే నాకు డైరెక్ట్ వాట్సాప్లో కానీ కాల్లో కానీ యాక్సెస్ ఉంటారు. వాళ్ళతో వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఇక లోకల్ మేనేజర్స్, నేను ఏదైనా వర్డింగ్ పెట్టానంటే అక్కడ పైనుంచి కింది మేనేజ్మెంట్ అందరికి కూడా తిట్లు పడతా ఉంటాయి. ఆ భయంతో వీళ్ళు చాలా ఫాస్ట్గా సబ్మిట్ చేస్తారు. దాంతో పాటు కొన్ని ఎక్సెప్షనల్ కేసు ఉంటాయి. మొన్న మోహన్ రావు సార్ వాళ్ళ ఫ్రెండ్ సుబ్జీవన్ రెడ్డి గారని నాగర్ కర్నూలు క్లియా, ఆయన వాళ్ళ ఫ్రెండ్ పోలియో వ్యక్తి 60% పోలియో ఉంటే స్టార్ హెల్త్, కేర్, టాటా ఇవన్నీ కూడా రిజెక్ట్ చేసి, సార్ మేము ఇవ్వలేము అని. కానీ మణిపాల్ సిగ్నల్ హెల్త్ ఇన్సూరెన్స్ వాళ్ళు మేము అప్రూవల్ ఇస్తాం, పోలియో రిలేటెడ్ కాకుండా మిగతా ఏం వచ్చినా కూడా ఇస్తామని చెప్పేసి ప్రీమియం తీసుకొని పాలసీ ఇచ్చడం జరిగింది.
వాళ్ళకి ఏంటంటే మనం పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తాం కాబట్టి ఒకటి రెండు కేసులు ఇలా వచ్చినా కూడా వాళ్ళు రిస్క్ తీసుకొని చేస్తారు, ఎందుకంటే మన టీం పెద్దది కదా. సో అలా మీరందరూ కూడా ఈ టీంలో జాయిన్ అయితే మీకు ఆ సర్వీస్లు కూడా అందడం జరుగుతుంది. ఇక మెయిన్ వచ్చేసి మన రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. ఫ్రెండ్స్, ఎవ్రీ 3 months కి అండ్ ఇయర్లీ మీకు రకరకాల కాంటెస్ట్లు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న కాంటెస్ట్ ఏంటో తెలుసా? బ్యాంకాక్ ట్రిప్ కి అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎవరైనా 5 లక్షల రూపాయల వ్యాపారం చేస్తే మీకు బ్యాంకాక్ అనేది ఫారెన్ ట్రిప్ ఉందన్నమాట. సార్ 5 లక్షల రూపాయలని ఇయర్ మొత్తం చేయలేదు, మీరు 3 నెలల్లో చేయమంటున్నారు అంటే అది ఎలా చేయించాలో నేను నేర్పిస్తాను. ఎలా ప్రీమియం చెప్పాలి, ఏం బెనిఫిట్లు చెప్పాలి, ఏ క్లయింట్ దగ్గర ఏ పాలసీ చెప్పాలి, ఇవన్నీ కూడా మీకు ట్రైనింగ్ లో ప్రతి శనివారం నేర్పిస్తాను. ఆ ప్రతి శనివారం మీకున్న డౌట్స్ అన్ని కూడా నేను క్లారిఫై చేస్తాను. ఒక 15-20 నిమిషాలు మేము డౌట్స్ కోసం పెట్టుకుంటాం సెషన్. ఆ 15-20 నిమిషాలు మీరు క్లయింట్ దగ్గర ఎదుర్కొన్న డౌట్స్ ఏమైనా ఉంటే కూడా నేను పాయింట్ వైజ్ గా మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. ఈ రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ లో మీ పర్ఫార్మెన్స్ బట్టి ఏదైతే కాంటెస్ట్ ఉన్నాయో ఆ రోజు మీకు గుర్తింపు పొందుతుంది, మీకు పెద్ద పెద్ద వ్యక్తులతో సన్మానం చేయించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఊహించండి, మీకు ఒక మీటింగ్ పెట్టేసి ఒక పెద్ద పెద్ద వ్యక్తులతో సన్మానం చేసి ఆ ఫోటోలు జనరల్ గా మన సోషల్ మీడియాలో స్టేటస్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంటే ఎంత మనకు బ్రాండింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, నేను ప్రతి నెల నేను రకరకాల క్యాంపెయిన్స్ క్వాలిఫై అవుతుంటాను. ఫారెన్ ట్రిప్ లో అవార్డు తీసుకుంటాను, లోకల్ అవార్డు తీసుకుంటాను, ఎల్ఐసిలో అవార్డు తీసుకుంటాను. కాబట్టి ఆ, మా క్లయింట్స్ మీకు ఇంకా పద్మశ్రీ ఇవ్వడం ఒకటే తక్కువ ఉంది అన్నట్టు జోకులు వేస్తుంటారు అన్నమాట. ఎందుకంటే మనం రోజు పనిచేసే వాళ్ళం కాబట్టి మనకు ఎల్ఐసిలో ఇంకో కంపెనీలో మనకు రెగ్యులర్ గా మన రివార్డ్స్, అవార్డ్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ కమిషన్స్కి వచ్చే వరకు మనము మినిమం 15% నుంచి మనం మాక్సిమం ఒక 28% వరకు స్లాబ్ పెట్టుకున్నాము మార్చ్ 31 వరకు. మార్చ్ 31 వరకు తర్వాత అన్ని కంపెనీలు మళ్ళీ రీస్ట్రక్చర్ చేస్తాయి స్లాబ్స్ అన్ని కూడా. దాని ప్రకారం మళ్ళీ రీస్ట్రక్చర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మీకు షార్ట్ గా చెప్పడం జరిగింది. హ్మ్. మీరు మాతో కొలాబరేట్ ఎందుకు అవ్వాలంటే, మీరు మాతో జత ఎందుకు కట్టాలి అంటే ఎక్స్పర్ట్ ట్రైనింగ్స్ ఇస్తారు. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ గా మేము ఆల్రెడీ ఎక్స్పర్టైజ్ ట్రైనింగ్ ఉంది మాకు. దాంతో పాటు టాప్ పర్ఫార్మర్లతోని అండ్ టాప్ మేనేజ్మెంట్ తోని కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఎక్కడ మీకు దొరకదు. ఏ బ్రాంచ్ లో కానీ ఎక్కడ కానీ మీకు స్పెషల్ ట్రైనింగ్లు, సేల్స్ ట్రైనింగ్లు మనం ఇచ్చినట్టు బయట ఎక్కడ దొరకదు. ఎందుకంటే నేను గమనించాను చాలా కంపెనీస్ లో. కాబట్టి అలానే అడ్వాంటేజెస్ ఆఫ్ వీక్లీ రెగ్యులర్ మీటింగ్. ఒక మీటింగ్ మనకు కొన్ని కస్టమర్ అయిపోయినప్పుడు ఒక 10-20 క్వశ్చన్లు వచ్చినాయి, వాళ్ళ పాలసీ తీసుకోకపోవడానికి కారణాలు చెప్పారు. అది వీక్లీ మీటింగ్ లో మీ డౌట్స్ అన్ని కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. లేటెస్ట్ నాలెడ్జ్ అబౌట్ ఇన్ఫర్మేషన్ ట్రెండ్లు, అంటే ఇప్పుడు ఏం నడుస్తున్నాయి ప్రోడక్ట్స్, ఇప్పుడు కస్టమర్ ఒక మధ్యలో ఏం నడుస్తుంది, జనరల్ గా కస్టమర్స్ ఏవి తీసుకుంటున్నారు, ఏ ప్రోడక్ట్ వాళ్ళు ఇంపార్టెన్స్ చూపిస్తున్నారు, ఇవన్నీ కూడా ఆ వీక్లీ మీటింగ్ లో చర్చించడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, 15 మెంబర్స్ స్టాఫ్ మెంబర్స్ మీకు కంప్లీట్ ప్రొఫెషనల్ టీం ఉంది. మీరు బిజినెస్ తీసుకొచ్చిన మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుంది, మా సీనియర్ మిత్రుడు చెప్తాడు అని ఫోన్ కల్పిస్తే క్లయింట్ కి ఫోన్ ద్వారా లేకపోతే కాల్ ద్వారా కూడా మన క్లయింట్ కి మొత్తం మన టీం అని హెల్ప్ చేస్తారు. పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయడము, కొటేషన్ పంపించడం, పాలసీ కంప్లీట్ చేయడం, ఈ 3 విషయాల్లో మీకు హెల్ప్ చేస్తారు. త్వరగా మీకు యాస్తున్నది ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తారు కూడా సెషన్స్ పెట్టి. అందుకని వి అరేంజ్ కాల్స్ అండ్ విత్ వాల్యూడ్ క్లయింట్స్. అండ్ మీరు ఒక 20,000 రూపాయలు ప్రీమియం చెప్పారు ఒక పెద్ద మనిషికి, ఆయన మంచి ఆసామి, మంచి ప్రీమియం కట్టగలుగుతాడు. అయినా సరే ఆయన హెల్త్ ఇన్సూరెన్స్ ని 20,000 చాలండి, 25,000 చాలండి అంటే ఆయనకి మంచి సమ్మిష్యూడ్ పెట్టి, మంచి ప్రోడక్ట్ చెప్పి, మంచి బెనిఫిట్ చెప్పి దాన్ని 50,000 నుంచి 60,000 రూపాయలు ప్రీమియం వచ్చేలాగా, అది కూడా 3 years కడితే 1,00,000-1,50,000 ప్రీమియం వచ్చేలాగా మన మన టీం వాళ్ళు ఆ విషయంలో చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట. వాళ్ళకి మంచి బెనిఫిట్లు, ఎక్కువ బెనిఫిట్లు ఇచ్చి మంచి ప్రీమియం కలెక్ట్ చేసుకుంటే రేపు పొద్దున వాళ్ళు హాస్పిటల్లో వెళ్ళినా పెద్ద సమస్యలు ఉన్నా కూడా వాళ్ళకి ఎంత పెద్ద క్లెయిమ్ అయినా కూడా పెద్ద సమస్యలు అనేది చూసుకోవడం జరుగుతుంది. దానివల్ల మనకు వచ్చిన లాభం ఏంటంటే ఎంత పెద్ద క్లెయిమ్ వచ్చినా మనకు సుఖమైన నిద్ర మనకు ఉంటుంది, ఎలాంటి హెడేక్స్ ఉండవు. అండ్ సెకండ్ థింగ్, మనం అన్ని రకాల కాంటెక్ట్స్ కి క్వాలిఫై అవుతాం. ఇప్పుడు నేను చెప్పాను కదా 5 లక్షల రూపాయలు బ్యాంకాక్ కి, 5 లక్షల రూపాయలు బ్యాంకాక్ క్వాలిఫై కావాలంటే మా ఏజెంట్లు 5 పాలసీలు చాలు అంటారు. సో మనకున్న అనుభవానికి ఈరోజు 1వ తేదీ, 31వ తేదీ వరకు మనం 5 పాలసీలు చేయలేమా? మీరు చేయాల్సింది ఏంది, క్లయింట్ దగ్గరికి వెళ్ళి
మన టీంకి ఫోన్ చేసి మాట్లాడించాలి. మన టీం పాలసీ బెనిఫిట్స్ అండ్ పాలసీ వాళ్ళకి తగ్గట్టు బెనిఫిట్స్, ప్రీమియం, కొటేషన్స్, పాలసీ కండిషన్స్ అన్ని మన టీం చెప్తుంది. సో మనం ఈ మాత్రం మనం కస్టమర్ ఆల్రెడీ ఎల్ఐసి పాలసీ తీసుకున్న వాళ్ళకి లేకపోతే తీసుకునే వాళ్ళకి ఏది మనం చెప్పగలమని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అండ్ బిజినెస్ అంతా క్లోజింగ్ కూడా ఆన్లైన్ లోనే. మీరు పాన్ ఆధార్ అనేది ఓన్లీ వాట్సాప్ చేసి వాళ్ళ కస్టమర్ ఒక డేటా అనేది మీరు గూగుల్ ఫామ్ ద్వారా ఫిల్అప్ చేస్తే మనకు డేటా వచ్చేస్తుంది. ఆ డేటా చూసుకునే మన టీం అనేది మొత్తము పాలసీ కంప్లీట్ చేయడం జరుగుతుంది. వై హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ? మనము లైసెన్స్ అండ్ ప్రొడక్ట్స్ అమ్మడంలో ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ గా ఉన్నాము. ఒక శక్తికి తగ్గట్టు ఒక 20 అమ్ముతున్నారు, ఒక 50 అమ్ముతున్నారు, ఒక 100 అమ్ముతున్నారు. మరి అదే కస్టమర్ మనతోనే ఉండాలి అంటే, అంటే వేరే ఏజెంట్ దగ్గరికి వెళ్ళొద్దు అంటే మనం ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మాలి. ఇది నేను చాలా గమనించాను. ఎందుకంటే క్లయింట్స్ నేను వెళ్ళినప్పుడు ఎల్ఐసి పాలసీ వేరే దగ్గర ఉన్నా నేను వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ చెప్తుంటే మీరు ఎల్ఐసి కూడా చేస్తారు కూడా అది కూడా చెప్పండి అంటారు. అంటే మా క్లయింట్ తోని రిలేషన్షిప్ కట్ అయినట్టే. అంతేనా? ఎందుకంటే మనం చెప్పే విధానం కానీ మన హెల్త్ లో మనము పర్ఫెక్ట్ ఎక్స్పర్ట్ అని తెలిసి కూడా వాళ్ళకి ఈయనకే మొత్తము మనం ఎల్ఐసి కూడా ఏమన్నా కొత్తది ఏమంటే చెప్పండి అని మననే అడగడం స్టార్ట్ చేస్తారు. సో రేపు పొద్దున మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ లేకపోతే ఇప్పుడు నాలాంటి కూడా పోతే ఆయనకే లైఫ్ ఆయనకే హెల్త్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన క్లైంట్ ని లూజ్ చేసుకోకుండా మనము ఖచ్చితంగా మనము హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనం తీసుకోవాలి. ఉం. ఇప్పుడు కంటిన్యూగా హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మంటే వచ్చే లాభాలు ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ లో ఫ్రెండ్స్ రెన్యువల్ కమిషన్ వచ్చేసి 15%. మనకి ఎల్ఐసిలో 5%, 7.5% ఎలా ఉంటుంది, అలానే హెల్త్ ఇన్సూరెన్స్ లో 15%. అంటే ఒక 10 లక్షల వ్యాపారం మనం ఈ ఇయర్ మొత్తం చేస్తే మనకి ఎవ్రీ ఇయర్ దాని మీద 15% వస్తుంది. అంటే 1,04,000 రూపాయలు మన పెన్షన్ వచ్చినట్టే. దాంట్లోనే మళ్ళీ ఏజ్ రిలేటెడ్ పరంగానో కంపెనీ యొక్క లాభ నష్టాల పరంగానో ఇది ఏజ్ పెరిగిందానో ఇంకో రీజన్ వల్ల 5% 10% ప్రీమియం పెరిగింది అనుకోండి మన కమిషన్ పెరుగుతుంది. అలా మనం ఒక 5 ఏళ్లలో 1,00,00,000 వ్యాపారం చేసుకుంటే 15 లక్షల రూపాయల వ్యాపారం, 15 లక్షల రూపాయల ఆదాయం ప్రతి సంవత్సరం. మళ్ళీ ప్రమోషన్ ఏది ఏజ్ పెరిగితే ప్రీమియం పెరుగుతుంది, మన కమిషన్ పెరుగుతుంది. కంపెనీ లాభ నష్టాలు మీ ప్రీమియం పెరిగితే మన కమిషన్ పెరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు ఒక 5 ఇయర్స్ కష్టపడి ఒక 1,00,00,000 చేశారనుకోండి, ఇంకా మీకు సాఫ్ట్వేర్ కంపెనీలో లాగా ఒక 15 నుంచి 20 లక్షల పైగా మీరు పోయినట్టు. దాంతో పాటు మీకు మళ్ళీ కాంటెస్ట్లు, రెగ్యులర్ మంత్లీ కాంటెస్ట్లు, క్వార్టర్లీ కాంటెస్ట్లు, ఇయర్లీ మళ్ళీ కాంటెస్ట్లు, ఇలా 3 రకరకాల కాంటెస్ట్లు ఉంటాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటిదాకా మీరు చేయలేరు, ఇప్పుడైనా చేయాలని చెప్పేసి నాదొక ఉద్దేశం. సో మోహన్ రావు సార్, నాకు ఇచ్చిన సమయం అయింది అనుకుంటున్నాను నేను. ఫ్రెండ్స్ ఇది మా ఏజెంట్స్ నేను చెప్పే ప్రాస్పెక్టింగ్ సీక్రెట్స్. ఇప్పుడు మీరు అస్సలు హెల్త్ ఇన్సూరెన్స్ చేయాలి. ఇప్పుడు ఎవరికి చెప్పాలి? ఫస్ట్ దగ్గర ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్కి చెప్పాలి. కొంతమంది అంటారు నేను నా ఫ్యామిలీ ఫ్రెండ్స్కి చెప్పాను అంటాను. రేపు పొద్దున ఆయనకైనా క్లెయిమ్ అయితే ఫస్ట్ వచ్చి మననే డబ్బులు అడుగుతాడు, మననే తిడతాడు. ఎందుకంటే నువ్వు చేసి మంది జనాలకు చెప్తున్నావు, వేరే వాళ్ళకి చెప్తున్నావు, కానీ నాకు చెప్పలేదు ఇప్పుడు నాకు హెల్త్ ఇన్సూరెన్స్, నేను తీసుకునేవాడిని కదా, ఇప్పుడు నాకు ఇబ్బంది తప్పేది కదా అని చెప్పేసి అంటారన్నమాట. కాబట్టి ఎల్ఐసి పాలసీ కొంచెం చెప్పడానికి వెనక ముందు అయినా హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం మనం చెప్పాలి. ఓసారి హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన తర్వాత ఎల్ఐసి ఎలాగో చెప్పొచ్చు దగ్గర ఉన్న ఫ్రెండ్స్ కి అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కి. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఇది మ్యాండటరీ అనమాట. 20 లక్షలు 50 లక్షలు తేలేరు, కానీ 20,000 రూపాయలు అప్పు చేసినా తీసుకురాను అలా అన్నమాట. అలానే ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు నేను నిన్న హైదరాబాద్ లో మలేషియన్ టౌన్షిప్ అయిన ఒక కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ యాక్టివిటీ చేశాం. మంచి ఎల్ఐసి లీడ్స్ వచ్చాయి, హెల్త్ లీడ్స్ వచ్చాయి. అలా మీరు మీ ఏరియాలో ఏమైనా గ్యాదరింగ్ అవుతుంటే, ఏమైనా గ్రామ సభలు కానీ ఏమైనా బజార్లు కానీ ఏమైనా అవుతుంటాయి కదా మీవి ఎగ్జిబిషన్ టైప్ లా, అక్కడ వెళ్ళి కూడా మీరు స్టాల్ పెట్టుకొని మీరు హెల్త్ ఇన్సూరెన్స్ ని బాగా అమ్మచ్చు. ఫ్రెండ్స్ అనుకుంటాము స్టాల్ పెడితే ఏమొస్తుంది అనుకుంటాం, కానీ నేను నాకు తెలిసింది 10 లక్షల రూపాయలు నివేష్ ప్లేస్, 70 లక్షల రూపాయలు యాన్యుటీ ప్లాన్ డిస్కషన్ అయింది, అండ్ 5.5 లక్షల ఉత్సవ్. అంటే నేను అనుకోలేదు అంత ప్రాస్పెక్టింగ్ అవుతుందని. నేను సూపర్ అయింది, రాత్రి 10 గంటల వరకు నేను అక్కడ ఉండడం జరిగింది. అలానే కంపెనీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్
అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఓనర్స్ వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళ ఓనర్స్ కొంతమంది ఏమంటారంటే ఎంప్లాయీస్ ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న పాలసీలు కూడా కొన్ని చేపిస్తారు. అవన్నీ కూడా మనం ప్రపోజ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు అన్నమాట. దాంతో పాటు మన చుట్టుపక్కల వాళ్ళు అండ్ ఈ ఊర్లలో ముఖ్యంగా నేను ఒక 30 మంది డాక్టర్లతోని కొలాబరేట్ అయ్యాను. అంటే వాళ్ళతో నేను జాయింట్ గా నేను వర్క్ చేస్తున్నాను. నాకు వచ్చిన ఆదాయంలో కొద్దిగా వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంగా కానీ ఇచ్చి, ఎందుకంటే మన సగం పని ఆయన చేస్తున్నాడు కాబట్టి. అంటే క్లయింట్ ఐడెంటిఫై చేయడము, ఆయనకి హెల్త్ గురించి చెప్పడము, ఆయన మనతో కలిపేయడం, అంటే సగం పని ఆయన చేసినట్టే కదా. కాబట్టి అక్కడ మనం డాక్టర్స్తో పెట్టుకుంటే ఆయనకు రోజు 10 మంది పేషెంట్లు వచ్చినా ఆయన ఒక్కరి గురించి చెప్పినా కూడా మనకు నెలకు ఒక డాక్టర్ 30 మందిని ఇచ్చిన వాడు అవుతాడు. ఊర్లలో ఆర్ఎంపీస్ వాళ్ళందరూ కూడా కొద్ది కమర్షియల్ ఉంటారని విన్నాను. సో మనం చేసేది తప్పు కాదు కాబట్టి, ఎవరిని నష్టపరచలేం కాబట్టి, మనకు సెక్యూరిటీ ఇస్తున్నాం కాబట్టి మనం డాక్టర్స్ ని, కొంతమంది ప్రొఫెషనల్ ని, కొన్ని కొన్ని రంగాల ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, వాళ్ళని మనం కొలాబరేట్ అంటే మనతో టైప్ పెట్టుకుంటే వాళ్ళు కూడా రెగ్యులర్ గా లీడ్స్ ఇవ్వడానికి జూన్ ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఆదాయం, మనకు ఆదాయం. అలానే షాప్ కీపర్స్ కొత్త వాళ్ళకి కొన్ని బజార్లలో వెళ్ళి మనం డైరెక్ట్ మార్కెటింగ్ చేయాలి, కోల్డ్ కాలింగ్ అంటాం మన భాషలో. డైరెక్ట్ అన్నం వాళ్ళకి కూడా మనం హెల్త్ అని చెప్పొచ్చు. అని చెప్పంటే మనం చెప్పేది మంచి ఎదుటి వాళ్ళ గురించి సేవ్ చేస్తుంది కాబట్టి, మన ఆర్థికంగా కోల్పోకుండా చేస్తుంది కాబట్టి అలా వాళ్ళకు ఫ్యామిలీ ట్రీ అంటే మన చుట్టాలు ఎంతమంది ఉన్నారో ట్రీ ఒకటి గీసి వాళ్ళని మనం కవర్ చేసామా లేదా, ఇది మేము మా ట్రైనింగ్స్ లో చెప్తాం. సో మోహన్ రావు సార్ ఆల్మోస్ట్ డన్. ఎస్ సార్, అన్ని థ్యాంక్ పాఠాలు ఒకటే రోజు చెప్పినట్టు ఫీలింగ్ ఉంది నాకు. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే కొద్దిగా అవేర్నెస్ ఉన్న పీపులే కాబట్టి వీళ్ళు వీళ్ళకి ఒకసారి దీని ద్వారా ఏంటనేది ఇంట్రొడక్షన్ ఆల్రెడీ పర్సనల్ గా నేను మాట్లాడి ఉన్నాను సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, డౌట్స్ ఏమంటే ఒకసారి అడగవచ్చు వాళ్ళు. ఆ, ఒకసారి వీళ్ళు ఏదైనా అన్మ్యూట్ చేసి ఏదైనా డౌట్స్ ఉంటే ఒక తీసుకుందాం సార్, ఒక 5 minutes. ఫ్రెండ్స్ డౌట్స్ ఏమున్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేస్తాను. మీరు ఎస్ ఫ్రెండ్స్, అన్మ్యూట్ చేయండి. మీకున్న మీకున్న సందేహం లేదా క్లారిఫికేషన్, లేకపోతే ఏమిటి ఈరోజు తెలుసుకున్నారు, ఏదైనా డౌట్ ఉంటే సార్ ద్వారా డైరెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక విషయం తెలుసుకోవాలంటే మనం చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఈ జూమ్ సెషన్ కారణాల దృష్ట్యా మనకున్న టైం ఏ ప్లేస్ లో ఉన్నా కూడా మనం తెలుసుకోగలుగుతున్నాం. సో ఎనీబడి మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ మేము కామన్. మాట్లాడుతున్నాను అంటే కస్టమర్ దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడతారని ఉద్దేశం. యా, కరుణ గారు అడగండి. సార్ ఒక ఫ్యామిలీలో నలుగురు ఉన్నారు సార్. నలుగురికి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ఎంత ప్రీమియం చెల్లించాలి సార్? ఇది నాకు తెలియదు, ఏజ్ కొంచెం ఎంత? చెప్తారా? ఏజ్ ఎంత? సార్ ఏజ్ అంటే ఒక హైయెస్ట్ ఏజ్ 36, 34 ఇలాగ సార్. 18,000. 36 హైయెస్ట్ ఏజ్. 18,000. 18,000 ఎంత వరకు వస్తుంది సార్ 10 అది? lakhs. 10 lakhs అన్లిమిటెడ్. ఓకే, వాళ్ళకి ఏ డిసీజ్ కూడా లేవు సార్. దాంతో సంబంధం లేదు మనకు. సో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటున్నారు. అయితే 18,000 అవుతుంది సార్. 18,000 మంచి పాలసీ వస్తుంది. ఎంత మీరు వరకు వస్తుంది కస్టమర్ సార్ ఎప్పుడు అది? కూడా అంటే కస్టమర్ టు కస్టమర్, వీళ్ళు బాగా పూర్ అనుకోండి 18,000 కంటే తక్కువ ప్రీమియం. అంటే ఇప్పుడు 18,000 లో నేను సింగిల్ ఏసీ రూమ్ ఇస్తాను. లేదంటే వాళ్ళకు మనం చాలా పూర్ అండి, మనం ఇంకా తగ్గించిద్దాము అంటే ఓకే, ఇంకా తగ్గించి 14,000కు 15,000 చేద్దాం. అంటే వాళ్ళకి షేర్ రూమ్ ఇవ్వడం కానీ, జనరల్ వార్డ్ ఇవ్వడం కానీ అలా చేద్దాం. కానీ ఎప్పుడు కూడా మీరు మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ కస్టమర్ ఉంటే ఎప్పుడు కూడా లోయెస్ట్ పాలసీ పొద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఆరోగ్యం ఇబ్బంది వచ్చింది, నేను హాస్పిటల్కి వెళ్ళాను, నన్ను జనరల్ వాళ్ళు పెట్టారు. నా చుట్టాలు వచ్చారు, మా ఫ్రెండ్స్ వచ్చారు, మా మా ఆవిడ తరఫు వాళ్ళు వచ్చారు. నన్ను జనరల్ వాళ్ళు చూస్తే ఎంత ఘోరంగా ఉంటుంది. ఎస్ ఎందుకంటే సార్. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా కెపాసిటీ ఉంది కట్టేది. అదే నేను ఒక మంచి పాలసీ తీసుకుంటే నాకు సూట్ రూమో, సింగిల్ ఏసీ రూమో ఇస్తారు. అది ఓకే. కస్టమర్ తెలియదు, అది మనం చెప్పాలి. సార్ ఈ ప్రీమియం కొద్దిగా ఎక్కువైనా సరే మన హాస్పిటల్ వెళ్ళినప్పుడు మనకు కొద్దిగా స్పెషల్గా ఉంటుంది, మనం ఎవరైనా చూడడానికి వచ్చినా కూడా కొద్దిగా ఇబ్బంది ఉండదు. ఇంకోటి, హాస్పిటల్ అయితే మనం చూడడానికి మన కుటుంబ సభ్యులు, వేరే వాళ్ళ కుటుంబ సభ్యులు, మన బావమరుదులు బావలు వీళ్ళందరూ వస్తారు కదా, ఇన్ఫెక్షన్ కూడా అంటే అవకాశం ఉంటుంది. అదే మనకు సింగిల్ రూమ్ లో, సూట్ రూమ్ లో కానీ ఉంటే, సూట్ రూమ్ లో అంటే మనకి ఎక్కువ ప్రీమియం అవ్వదు. 13,000 ప్రీమియం నుంచి 15,000 ప్రీమియం నుంచి స్టార్ట్ అవుతుంది సూట్ రూమ్ కి. అలాంటి దానిలో వెళ్తే ఆ కస్టమర్ అండ్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరినీ కూడా మనం సెక్యూర్ చేసిన వాళ్ళం అవుతాం. సో మనం ఇలా ఆలోచించాలి. మనం ఎల్ఐసిలో ఉండి ఉండి ఏమైందంటే కస్టమర్ సేవ్ చేద్దాం అనే ఫీలింగ్ లో మనం ఉంటాం, కానీ ఆ భ్రమ నుంచి మనం బయటికి రావాలి. కస్టమర్ బెనిఫిట్ ఎట్లా ఇద్దాం అనే దాని గురించి మనం మాట్లాడాలి. సో మీరు కస్టమర్, మీరు ఎవరైనా ఇప్పుడు మీరు చెప్పారు సార్ నాకు 32 ఇలా ఇలా ఉన్న రేంజ్ అని చెప్పారు, వాళ్ళ ప్రొఫెషన్ చెప్పాలి. ప్రొఫెషన్ చెప్తే మేము దాని తగ్గట్టు ప్రీమియం చెప్పడం జరుగుతుంది. సార్ చెప్పండి సార్.
ఎస్ సార్, అంటే ఫిషర్ మెన్ సార్ వాళ్ళు. ఓకే, 18,000 వాళ్ళ ఆదాయం చెప్పాలి, మీకు తెలిసిపోతుంది. మనం ఎల్ఐసి ఏంటో మనం ఎస్ సార్, ఎస్ ముఖంతో ఎస్ సార్. చెప్పేస్తాం మన ఆదాయాలు ఏంటంటే. ఎంత వరకు వస్తుంది సార్ సెమాస్టర్ 18,000 అంటే? 10 lakhs అన్లిమిటెడ్, అంటే 10 లక్షలు అయిపోతే 10. ఒక ఇయర్లో ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు 10 లక్షలు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 50 years old అయితే సార్ 35. 1000. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సో ఇలా 10 lakhs. కొటేషన్ మీరు అడుగుతా ఉండాలి డైలీ. నేను 4 ఫోన్ నంబర్లు మీకు రాపిస్తాను. ఈ 4 ఫోన్ నంబర్లకి మీరు వాట్సాప్ ద్వారా కానీ మోహన్ రావు సార్ వాళ్ళ టీం నేను, నా పేరు కర్ణా వాసుపల్లి అని చెప్పేసి ఇలా చెప్పి మీరు కొటేషన్ అడగాలి. ఎందుకంటే చాలా మంది అడుగుతుంటారు కదా, వాళ్ళు డైలీ మాకు రిపోర్ట్ ఇవ్వాలి. సార్, మోహన్ రావు సార్ టీం నుంచి కరుణ వాసుపల్లి గారు ఇన్ని కొటేషన్లు అడిగారు, రమణారెడ్డి గారు ఇన్ని అడిగారు, ఆ, మూర్తి గారు ఇన్ని అడిగారు అని మాకు రోజు రిపోర్ట్ ఇవ్వాలన్నమాట. అట్లా థ్యాంక్ యూ సార్. ఎస్, ఇక్కడ మీరు చిన్న అంతా క్లారిఫికేషన్. కొన్ని ఇక్కడ ఫోన్ ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఒక నిమిషం సార్. ఈ 10 lakhs పాలసీ వల్ల ఒక 5 years రెన్యూల్ అవుతాడు కల్లా నెక్స్ట్ ఇయర్ 20 lakhs 30 lakhs అలాగా చాలా పాలసీస్ లో 600 times వరకు, అంటే 10 lakhs ఇది కూడా పాలసీ వల్ల 600 టర్మ్స్ అవుతుంది. ఇది కూడా 600 టర్మ్స్ అవుతుంది, అంటే 10 ఏళ్లలో 60 లక్షలు అవుతుంది. ఆ పాలసీ సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ అదే పాలసీ ఒక 60 lakhs వరకు కూడా కవరేజ్ ఎన్హాన్స్ అవుతుంది క్లెయిమ్ అనమాట. చేసినా పెరుగుతుంది, క్లెయిమ్ చేయకపోయినా పెరుగుతుంది. పెరుగుతుంటది, అలా కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. స్టార్టింగ్ 10 lakhs, సెకండ్ ఇయర్ 20 lakhs, 30 lakhs, ఈ 40 lakhs. ఈ డీటెయిల్ అనేది మనం ప్రోడక్ట్ సెక్షన్ లో చూద్దాం సార్. ప్రొడక్ట్ స్టేషన్ లో ఇవన్నీ జనరల్ గా ఉంటాయి. ఓకే, Yes, yes. యా, థ్యాంక్ యూ కరుణ్. ఎస్, ఎనీబడి థ్యాంక్ నెక్స్ట్? యూ సార్. నెక్స్ట్ రెడ్డి గారు ఏమైనా అడుగుతారా? సార్, ఇప్పుడు సమ్మర్ 15 lakhs ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ 4 ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఒకరికి ఏదో ఒక ఇది ఇచ్చింది, సబ్మిట్ చేయాలి. హాస్పిటల్లో వాళ్ళకి చేస్తారు, మొత్తం బిల్ సబ్మిట్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఒక 1 నెలకి అట్లా మళ్ళీ ఆ ఫ్యామిలీలో ఇంకెవరికన్నా అయితే మళ్ళీ అదే అమౌంట్ సెట్ అవుతుందా, లేకపోతే అదే చెప్పాను సార్, ఇప్పుడు నేను అన్లిమిటెడ్ అని చెప్పాను. 10 అయిపోతే 10, ఇప్పుడు 15 లక్షలు అనుకోండి, 15 అయిపోతే 15, అట్లా అన్లిమిటెడ్ టైమ్స్ ఈచ్ పర్సన్ కి. కుటుంబంలో 4 ఉన్నారు, 4కి అన్లిమిటెడ్. నలుగురికి 15 లక్షల తర్వాత యాడ్ అవుతుంటుంది. అదే ర్యాంక్ అవుతానే ఉంటుంది, ఇండివిజువల్ వస్తుంది. ఇండివిజువల్. నెక్స్ట్ ఈ సపోజ్ బీపీ ఉంది, షుగర్ ఉంది, కొలెస్ట్రాల్ కంప్లైంట్, డే 1 నుంచి కవర్ చేస్తాం. టాబ్లెట్స్ వాడుతుంటారు. ఆ టాబ్లెట్స్ కంపల్సరీగా మనం మెన్షన్ చేయాల్సి వస్తుందా? ఇప్పుడు మనం మెన్షన్ చేయలేదనుకోండి, వాళ్ళు మళ్ళీ క్లయింట్ హాస్పిటల్ పైన అన్ని నిజాలు చెప్పేశారు కదా, అదే టాబ్లెట్స్ మిస్ మ్యాచ్ అవ్వదు. మనం చెప్పేది వాళ్ళు చెప్పేది మిస్ మ్యాచ్ అవ్వదు. క్లయింట్ మొత్తం అడగాలి, డీటెయిల్స్, చిన్నప్పుడు అదేంటి ఇదేంటి అన్ని అడగాలి. ఎంతకాలం నుంచి వాడుతున్నారు అది కూడా మెన్షన్ చేయాలా మనం? చెప్పాలి. ఓకే సార్. మీరు ఫస్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత క్లయింట్ కి మీరు ఫోన్ కల్పించి మన టీంతో మాట్లాడిస్తే మన టీం ఎలా మాట్లాడుతుందో ఒకసారి గమనించాలి. ఏమడుగుతున్నారు, క్లయింట్ ఏమడుగుతున్నారు, డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు, ఆల్రెడీ ఆల్రెడీ మన డిసీజెస్ ఉన్నాయా, సర్జరీలు ఏమైనా జరిగాయా, మీ ఆదాయం ఎంత, మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎంతమంది, ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంటారు. అంటే టోటల్ గా బిఫోర్ కమెన్సింగ్ ఇది పాలసీ మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మొత్తం జబ్బులు ఏమండి మొత్తం అన్ని కవర్ ముందు మనం చెక్ చేసి పెట్టుకోవాలి. చెక్ చేస్తాం. ఓకే సార్. అంటే ఫ్యామిలీ కస్టమర్స్ ఎలా ఉంటుందంటే కవరేజ్ ఎంతమంది పెట్టుకున్నాము అంతమందివి డీటెయిల్స్ తీసుకోవాలి మనం, అంతేనట్రా? డేట్ ఆఫ్ బర్త్ కావాలి కదా సార్, డేట్ ఆఫ్ బర్త్ హైట్ వెయిట్ కావాలి కదా. మీరు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఓన్లీ ప్రపోజల్ కావాలి, మిగతా అవసరం. కానీ కొంతమంది రమేష్ మెయిన్ ప్రపోజర్ ఎవరైతే వాళ్ళ ముందు డీటెయిల్స్ తీసుకోవాలి, వాళ్ళ ప్రపోజర్ వాళ్ళ యాడ్ ఆన్స్ ప్రపోజల్. ఇప్పుడు నేనేమంటా అంటే అందరికి ఆధార్ కార్డ్ తీసుకోమని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు శిరీష్ అని ఉన్న పేరు, శిరీష్ అనేది ఎంటర్ రాస్తాడు, ఎస్హెచ్ఐ ఆర్ఐఎస్హెచ్ రాస్తాడా, ఎస్హెచ్ఐ ఆర్డబ్ల్యూఎస్హెచ్ రాస్తాడా అనేది మనకు తెలియదు. కాబట్టి గూగుల్ ఫామ్ ఒకటి ఇచ్చామనుకోండి, ఆ గూగుల్ ఫామ్ ఆయనతో ఫిల్అప్ చేయించాలి, లేకపోతే మనం ఫిల్అప్ చేసేటప్పుడు ఆయన చూపిస్తా ఉండాలి. దానివల్ల ఈజీ అయిపోతుంది, మన పని చాలా సులువు అయిపోతుంది. ఇక్కడ మేము చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం, మీరు కొలాబరేట్ అయిపోతే మీకు అర్థం అయిపోతుంది అంతా. నెక్స్ట్
మనకు కార్పొరేట్ హాస్పిటల్స్ లిస్ట్ అన్ని కూడా మనం ముందే వాళ్ళకి గూగుల్లో తెలుసుకోవచ్చు. ముందే తీసి వాళ్ళకి ఇవ్వచ్చా? వాళ్ళకి ఇచ్చేదానికి మీకు బాధ్యత ఏంటి? కావాలంటే ఇస్తాను. మీరు గూగుల్లో కొట్టగానే, మీరు ఇప్పుడు టాటా తీసుకుంటే టాటా ఏజీ హాస్పిటల్ లిస్ట్ అని కొట్టగానే వస్తుంది. ఆ ఏరియా పిన్ కోడ్ కానీ ఆ ఏరియా కానీ కొట్టేస్తే మనకి ఎన్ని లిస్టులు వస్తున్నాయి వస్తుంది. ఫర్ మనం మనం ఎగ్జాంపుల్ మనం మనం మన వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు చేసుకోవచ్చు. చేసుకోవచ్చా? మీకు కావాలని ఇస్తాను. ఫర్ రంజిత్ సార్, ఎగ్జాంపుల్ రంజిత్ క్లయింట్. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. 1 minute వీళ్ళందరికీ డౌట్ క్లారిఫై చేస్తాం. ఎస్ సార్. ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ని ప్రత్యేకంగా తీసుకుంటున్నాయి. అసలు కార్పొరేట్ హాస్పిటల్ అంటేనే 60-70% మెయింటైన్ అయ్యేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీతో. కార్పొరేట్ హాస్పిటల్ అంటే 60-70% మెయింటైన్ అయ్యేది హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలతో. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఆడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఆడికి అనారోగ్యం చేసి మన దగ్గర హెల్త్ పాలసీ తీసుకుంటే, ఎస్పెషల్లీ ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీలో పాలసీ తీసుకుంటే స్టార్ హోటల్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఆడికి. ఎందుకంటే ఆ టీము, ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఇంత ఎవరు పెట్టరు. నేను ఇప్పుడు వచ్చి చూడలేదు. ఇప్పుడు కలెక్టర్ గారు వెళ్ళారు రోడ్డు మీద, వెనకాల ముందు వెహికల్స్ ఉండవు. అదే ఎస్పీ గారు వెళ్ళారు, వెనకాల నేను ఉంటే ముందు నేను ఉంటే మనకు తెలుసు. ఇది కూడా అలాంటిదే. ఖచ్చితంగా మన దగ్గర ఆడి దగ్గర డబ్బులు ఉన్నా లేదో ముందు చూడాలి, తర్వాత జబ్బులు ఉన్నా లేదో అడగాలి. మనం ఏం భయపడక్కర్లేదు, ఉన్న యథార్థాన్ని చెప్పేస్తే చాలు. మనకి అలాంటి వరం ఇచ్చినటువంటి మన వాళ్ళు మనకి దొరికారు. అది మన అదృష్టం. తప్పకుండా సార్, థ్యాంక్ యూ. అందరం కలిసి ఎదుగుదాం. మాకు అదే తెలిసిన అదే విద్య నలుగురు పంచడానికి మాకు ఇబ్బంది ఏమీ లేదు. సో ధనంజయ్ గారు ఆ విద్యను చెప్పడానికి బెంగళూరు, వైజాగ్, వెస్ట్ బెంగాల్ అలా వెళ్తుంటారు. ధనంజయ్ గారికి షేరింగ్ అంటే చాలా ఇష్టం. దాంతోనే ఆయన కూడా ఆర్థికంగా మంచిగా ఎదిగారు. ఆయన అదే నమ్ముతారు. నేను కూడా ఆయన చెప్పింది నమ్ముతున్నాను. ఇంకా నెక్స్ట్ సార్ ఇంకేమైనా డౌట్స్? నెక్స్ట్ ఇంకొకరిద్దరు తర్వాత సెషన్ ఎండ్ చేద్దాం మనం. ఎందుకంటే మనం 1 hour సెషన్ అనుకున్నాం, ఇంకా జస్ట్ 7 minutes ఉంది. ఎనీబడి అడగొచ్చు, ఓపెన్ గా అడగొచ్చు ఫ్రెండ్స్. సార్ నేను ఫోన్ నెంబర్స్ కూడా చెప్తాను టీమ్ది, అందరు నోట్ చేసుకునేటట్టు. వాళ్ళ డౌట్స్ క్లారిఫై అయిన తర్వాత ఫోన్ నెంబర్ చెప్తాను. ఆ ఫోన్ నెంబర్స్ రాసుకొని. ఓకే సార్ శివ వీళ్ళందరూ గారు. డాక్యుమెంట్స్ ఇచ్చినట్టేనా? సార్ వీళ్ళందరూ డాక్యుమెంట్స్ ఇచ్చినట్టేనా? తీసుకుంటాను, ఈ సెషన్ తర్వాత తీసుకుంటాను. తీసుకోండి. ఎస్. ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? శివ గారు అన్మ్యూట్ చేసి ఏమైనా మీరు మాట్లాడొచ్చు. శ్రీనివాస్ శ్రీనివాస్ పట్నాయక్ గారు. గారు, వీళ్ళిద్దరు డాక్టర్స్ సార్. సార్ గుడ్ మార్నింగ్. వీళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్. ఇండివిజువల్ ప్రాక్టీస్లు ఉన్నాయి, మంచి క్లయింట్స్ ముందు బేస్ ఉంది. చెప్పాల్సింది కదా సార్. శివ గారు అండ్ శ్రీనివాస్ పట్నాయక్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. మీకు మీకు సార్ గుడ్ పాసిబిలిటీ ఉంది. మార్నింగ్ సార్. మీరైతే ఇంకా సూపర్ గా చేయొచ్చు సార్. ఎందుకంటే నేను చార్టర్డ్ అకౌంట్స్ తోని టైఅప్ లో ఉన్నాను. సార్ చార్టర్డ్ ఇంకొక డౌట్ అకౌంట్ సార్, ఒక డౌట్. సార్ చెవిటి, మూగ, ఉమ్, ఇల్లిటరేట్ ఉమ్, వాళ్ళకి ప్రపోజల్ మనం పాలసీ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. అంటే ఇండికేట్ లేదు, బై బర్త్. బై సార్ మీరు బర్త్ ఆ సర్టిఫికేట్ ఉంటుంది కదా, మీరు ఎవరికి కూడా కమిట్ అవ్వకండి. ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి. దానికి ఓకే, సంబంధించి ఏదన్నా వాళ్ళ దగ్గర ఉంటుంది. రిక్వైర్మెంట్ ఫిజికల్ డిఫార్మిటీ, అదే రిక్వైర్మెంట్స్ కావాలి సార్. డిసబిలిటీ సర్టిఫికేట్ ఉంటుంది. ఒక నిమిషం. అంటే ఏజ్ ఏజ్ 5 minutes ఏజ్ ఆగి వచ్చి ఏజ్ వచ్చి చిన్న ఫోన్ మీటింగ్ 47. 5 minutes ఏజ్ ఆగి 47. ఏజ్ 47 సార్. సార్ వాట్ ఎవర్ ఏజ్, మీరు ఫిజికల్ డిసబిలిటీ సర్టిఫికేట్ తీసుకోండి. దాని బేసిస్ మీద పాలసీ ఇష్యూ చేద్దాం. అంటే ఆల్రెడీ ఒక వాళ్ళ సర్టిఫికేట్ ఒకటి ఉంది, డాక్టర్ సర్టిఫికేట్ ఉంది. అది షేర్ చేయండి. ఓకే సార్. అయితే సార్ హైయెస్ట్ ఏజ్ ఎంత వరకు సార్? హైయెస్ట్ ఏజ్ ఎంత వరకు తీసుకోవాలి సార్ 99. పాలసీ? 99 వరకునా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. శివ గారు మీరందరూ బ్యాంకాక్ వస్తున్నట్టేనా? మిమ్మల్ని తీసుకోవే బాధ్యత నాది. మీరు నేను చెప్పినట్టు చాలు. మన దగ్గర 31 రోజులు సమయం ఉంది. మనకు కావాల్సిన 5 మంది కస్టమర్లు, 5 నుంచి 8. ఓకే. ఎనీబడి కొంచెం ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి సార్ ఇంకా. సార్ ఎక్కువ ప్రోడక్ట్ నాలెడ్జ్ వస్తే మీరు టీచర్లు వెళ్తారు. మీరు టీచర్ కావద్దు, మీరు సేల్స్ మెన్ కావాలి. నాకు భయం అదే అవుతుంది. నేను ఎక్కువ నాలెడ్జ్ చెప్పి నేను టీచర్ అయిపోతున్నా ఫీలింగ్ అవుతుంది. అవన్నీ నేను నేర్పిస్తాను. ఫస్ట్ మీరు క్లయింట్ దగ్గరికి వెళ్ళి, మన టీం ఇప్పుడు నేను ఫోన్ నెంబర్లు చెప్తాను, ఆ ఫోన్ ఓకే. నెంబర్ ఫోన్ చేసి, మోహన్ రావు సార్ అడ్వైజర్ నేను, ఇట్లా నేను కస్టమర్ దగ్గర ఉన్నాను, నాకు కస్టమర్ కి పాలసీ ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్తే మన టీం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా మీరు 5 నుంచి 10 మందితో మీరు మాట్లాడితే మీకు ప్రీమియం అనేది ఈజీగా అయిపోతుంది. సో ఫోన్ నెంబర్ వచ్చేసి రాసుకుంటారా? 98
చాట్ బాక్స్ లో కూడా రాస్తాను. 9866228741. ఈ అబ్బాయి పేరు శివకుమార్. అసలు అయింది మోహన్ రావు సార్ నంబర్ మ్యూట్ ఇచ్చేయచ్చుగా. లో ఉండిపోయింది. నెంబర్ మోహన్ రావు చెప్పండి సార్, సార్ అది. నేను చాట్ బాక్స్ లో వేసాను చూడండి, 9866228741. ఓకే, 7901461004. ఈ అమ్మాయి పేరు ప్రియాంక. వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అన్నమాట. 790139100510. మొత్తం 15 మంది ఉన్నారు. ఇప్పుడు నేను 3 నంబర్లు ఇస్తున్నాను. ఇప్పుడు ఎవరెవరైతే మోహన్ రావు సార్ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు సార్కి ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఎందులో కమిషన్ పడాలి అందులో బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఫోటో, ఇది పెట్టాలి. ఇది పెట్టేస్తే మన ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ ఒక కోడ్ అనేది, ఒక ఎంప్లాయీ ఐడి లాగా ఒక కోడ్ అనేది జనరేట్ చేసేస్తుంది. ఒక డిజిటల్ విజిటింగ్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ రోజు నుంచే వ్యాపారం తీసుకోవచ్చు. మీరు కష్టపడే తత్వం ఉన్నది, డబ్బులు సంపాదించాలి, ఆ, ఒక పేరు సంపాదించాలి మీ ఏరియాలో అనుకుంటే మాత్రం మీరు వ్యాపారం స్టార్ట్ చేయండి. మీకు అన్ని రకాల సపోర్టు మోహన్ రావు సారు, నేను, మా టీము, ధనంజయ్ గారు, కామేశ్వరరావు సారు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సార్ కూడా రెగ్యులర్ గా డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకుంటుంటారు. సో మేమందరం కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. మీ ఏరియా నుంచి దాదాపు ఒక 200 మంది దాకా మీరు జాయిన్ అవ్వబోతున్నారు. మరి మీరు లేట్ అయితే మీ క్లయింట్ దగ్గర వాళ్ళు వెళ్ళిపోతారు. ఎస్ 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 అవతార్ మూర్తి గారు, సార్ వీరికి కూడా ఒక మంచి సర్కిల్ ఉంది సార్. సో సూపర్. వీరికి ఏదైనా డౌట్ అడుగుతారేమో చూద్దాం. ఆ, చాలా వ్యాస్ట్ పబ్లిక్ తో కూడా సంబంధాలు ఉన్నాయి. అవతార్ సూపర్. మూర్తి గారు మంచి హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ తోని ఆ, చాలా వింగ్స్ తోని పరిచయాలు ఉన్నాయి. అవతార్ మూర్తి గారు, ఎనీథింగ్ మీరేమైనా అడగవచ్చు. సార్ మాకేమో సూచనలు ఇవ్వచ్చు, ఇక డౌట్స్ అడగవచ్చు, రెండు చేసుకోవచ్చు. మాకేమైనా సూచనలు, ఇక మీ మీ అనుభవం ప్రకారం మీరు మాకేమైనా సూచనలు ఇస్తే కూడా మేము తీసుకోవడానికి రెడీ ఉన్నాం. సింహాచలం గారు మీరేమైనా అడిగితే అడగవచ్చు. సెషన్ క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్, జస్ట్ 2 minutes. అవతారం గారు మీరేమైనా అడగగలరా? సార్ మనం బయటికి రోడ్డు మీదకి వెళ్ళి పాలసీలు చేయాలి, ఎక్కువ మందితో మాట్లాడాలి, అన్నోన్ పీపుల్తో మాట్లాడాలి. కొద్దిగా ఓపెన్ అప్ అయ్యి మీటింగ్ లో మాట్లాడండి. లేకపోతే నెక్స్ట్ సాటర్డే మీటింగ్ పెడతాము, అప్పటి వరకు మీరు సిద్ధంగా అండి. మీరు జనాలతో వెళ్ళి హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అయితే మాట్లాడండి. అక్కడ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా మోహన్ రావు సార్, మన టీము, నేను అవైలబుల్ ఉన్నాం. ఎస్ సార్, కన్క్లూడ్ చేద్దాం సార్, మీటింగ్ అయితే టైం అయింది కాబట్టి. ఓకే సార్. ఎస్ ఫ్రెండ్స్, గ్రేట్ ఆఫ్టర్నూన్. వాస్తవంతా గ్రేట్ మార్నింగ్ అయిపోయింది, గ్రేట్ ఆఫ్టర్నూన్. మీకు లంచ్ కూడా టైం అయింది. మంచి ఫుడ్ మీకు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా పర్మనెంట్ గా ఏర్పాటు చేయడం జరిగింది. మనకున్న పబ్లిక్ ని, ఫ్యామిలీస్ ని ఎలా వెళ్ళి అప్రోచ్ అవ్వాలనే విషయాలు కూడా, ఎలాగ ఈ టీం సపోర్ట్ చేస్తుంది, ఎలా మీరు ఎదగొచ్చు, ఉన్న స్థితి నుంచే ఉన్న పరిచయాలు ఎలా ఎదగొచ్చు, చాలా మంచి విషయాలు మీకు తెలియజేసాం అనుకుంటున్నాం. సో మీరందరూ కూడా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, మీ ఫోటో, మీ ఇమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్ నాకు పంపించండి. ఇమీడియట్ గా కోడ్ జనరేట్ చేయిస్తాను. ఇమీడియట్ గా మీకు ట్రైనింగ్ కన్నా ముఖ్యంగా మీరు ఆల్రెడీ ఈపాటిగా మార్కెట్ లో పరిచయాలతో ఉన్న పర్సన్స్ కాబట్టి పాలసీస్ ప్రమోట్ చేయడం ట్రై చేయండి. మీకు ఓవర్ ఫోన్ లోనే మీకు మీకు ఎప్పుడైతే మీ క్లయింట్ కి ఆ పాలసీ క్యాన్వర్సింగ్ అవుతుందో మీకు ఒక రకమైన ట్రైనింగ్ అయిపోద్ది. నెక్స్ట్ సెషన్ లో ప్రత్యేకించి ప్రోడక్ట్ ట్రైనింగ్ మిమ్మల్ని ఎక్స్పర్ట్ గా తయారు చేసే బాధ్యత మరి కేఆర్సిహెచ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ నుంచి, ధనంజయ ఇన్సూరెన్స్ అకాడమీ నుంచి మేమంతా మీకు ఇన్సూరెన్స్ చేస్తున్నాం. అండ్ స్వామి అండ్ మై సెల్ఫ్, మేము మీ అందరూ కూడా హెల్ప్ఫుల్ గా ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. మీరు మంచి సెషన్ ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఈ సెషన్ లో మీరు పార్టిసిపేట్ చేయండి. మీరందరూ కూడా అవకాశాలను పెంచుకుంటూ, మీ ఆదాయ అవకాశాలు పెంచుకుంటూ సమాజాన్ని, సొసైటీని మంచి స్థాయిలో, మంచి స్థితిలో నడపడం కోసం మనందరూ కూడా కలిసి పనిచేద్దామని మరొకసారి పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒకసారి మరి ఇంత మంచి విషయాలు తెలియజేసిన సార్కి ఒకసారి మీరు ఆ వీడియో అన్మ్యూట్ చేసుకొని ఒకసారి మన అభినందనలు ఈ రకంగా తెలియజేద్దామా? వీలైనంత వరకు వీడియో థ్యాంక్ అంతా యూ సార్. మీరందరూ కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు. జనరల్ గా నేను ట్రైనింగ్స్ తక్కువ చెప్తుంటాను, ప్రాక్టికల్ ఎక్కువ చెప్తుంటాను. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు మోహన్ రావు సార్కి అండ్ స్వామి సార్కి అండ్ మీ ఏజెంట్ మిత్రులందరికీ కూడా త్వరలోనే మనము ట్రైనింగ్ సెషన్ లో కలుద్దాము. ఆ తర్వాత బ్యాంకాక్ లో కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు రెడీ ఉన్నారా లేదో, మేమైతే రెడీ ఉన్నాం మిమ్మల్ని తీసుకెళ్ళడానికి. జస్ట్ మీరు చేయాల్సింది ఫోకస్ మాత్రమే, మిగతా అన్ని మీతో మేమే చేయిస్తాం. ఓకే, సో థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. యా యా యా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ అ నైస్ డే. హ్యావ్ ఎ థ్యాంక్ యూ. గ్రేట్ సక్సెస్. హ్యావ్ ఎ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. బాయ్.